హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొత్తులకు సంబంధించిన అంశంపైన ఇంకా యాంబిక్విటీ కంటిన్యూ అవుతుంది. సీట్ల సర్దుబాటుకు సంబంధించి నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 2 దఫాలుగా చర్చలు చేశారు. చర్చల తర్వాత టీడీపీ జనసేనకి ఇచ్చే సీట్ల నంబర్ ఇదేనంటూ, ఇవే స్థానాలు అంటూ కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. వీటిపైన అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. అయితే సీట్ల సర్దుబాటుకు జరిగింది. సీట్లు 20 30 సీట్లు మాత్రమే ఇవ్వబోతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో హరిరామ జోగయ్య గారు ఒక లేఖ రాశారు. ఇది సరైంది కాదు, పవన్ కళ్యాణ్ గారికి పవర్లో షేరింగ్ ఉండాలి అని చెప్తున్నారు. దీంతోపాటు భారతీయ జనతా పార్టీ ఏం చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి. ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ యాక్షన్ ప్లాన్ ఏంటి ఆంధ్రప్రదేశ్ పైన అనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన టికెట్లు కేటాయించని ఎమ్మెల్యేలు ఆందోళన బాటపడుతున్నారు. వసంత కృష్ణ ప్రసాద్ పార్టీకి సంబంధించిన నిర్ణయం పైన తన వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. కేవలం సంక్షేమం అంటూ వెళ్తే ఎలా, అభివృద్ధిని బ్యాలెన్స్ చేయకపోతే ఎలా అంటూ వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తాజా రాజకీయ పరిణామాలపైన రియాలిటీ చెక్లో డిబేట్ చూద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత దీపక్ రెడ్డి గారు, జనసేన పార్టీ నుంచి రజనీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెంకటరెడ్డి గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా ఎవరితో మాట్లాడదాం? దీపక్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి. ఏంటి సార్, ఎన్ని రోజులు చర్చలు? ఎప్పుడు తేలుతాయి? ఎప్పుడు క్లారిటీ వస్తుంది? మీకంటే ఎక్కువ, జనసేన కంటే ఎక్కువ మాకు ఎక్కువ ఆసక్తి ఉంది. చాలా వరకు అన్ని సీట్లలో అండర్స్టాండింగ్ అయితే రావటం జరిగిందండి. కానీ కొన్ని దగ్గరలో లోకల్ నాయకులు మాకు ఇస్తే బాగుంటది అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో అందుకని ఎక్కడ ఏ స్థానాల్లో ఏ క్యాండిడేట్స్ కి ఆ లోకల్ ఫాలోయింగ్ ఎంత వరకు ఉంది అని చెప్పి కొన్ని సీట్లలోనే ఫైన్ ట్యూనింగ్ అయితే జరుగుతా ఉంది. సో మీరు గత ఒక 15-20 రోజుల క్రితము లోకేష్ గారు ప్రెస్ మీట్ లో చెప్పడం మనం అందరం విన్నాం. ఒక ఆల్మోస్ట్ అండర్స్టాండింగ్ వచ్చినాము, ఒక క్లియర్ గా లిస్ట్ కూడా మాకు ఫైనలైజ్ అయింది అని చెప్పి. కానీ ఆశ్చర్యం ఏంది అని అంటే, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు హరిరామ జోగయ్య గారిని ముందు పెట్టి వారి చేత ఈ లేఖలు రాయిపించే పన్నుతా ఉండరు. గతంలో మీరు చూస్తే కూడా గతంలో మీరు చూస్తే కూడా హరిరామ్ జోగయ్య రాసిన లెటర్ ప్రెస్ మీడియా ముందు ఎప్పుడు వచ్చింది, దాని సజ్జల భార్గవ గారి మీరు ఒకసారి క్రాస్ చెక్ చూసుకుంటే ఖచ్చితంగా మనకు అర్థమవుతా ఉంది దీని వెనకాల ఎవరు బ్రెయిన్ పనిచేస్తా ఉంది, ఎవరు కుట్ర పనిచేస్తా ఉంది అని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా అనేక సార్లు చెప్పడం జరిగింది, ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలా, అందుకని మేము పొత్తులో పోతున్నాము, మా స్వార్థం కొరకు కాదు, మాకు పదవులు లేకపోతే మా వాళ్ళు ఎవరో ఎమ్మెల్యేలు కావాలనో ముఖ్యమంత్రి పదవులు కాదు, కేవలము రాష్ట్రము భవిష్యత్తు దృష్టిలో మేము పనిచేస్తున్నాము కలిసి అని చెప్పి. సో మేము కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకుంటా పోతా ఉంటే ఎందుకండి వైసీపీ వాళ్ళకి అంత భయము? ఈ రకరకాల కుట్రలు పన్నుతా ఉండరు. మీరు ఒకరిగా రావచ్చు కదా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద దూషించినట్టు కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ పెట్టి, కొన్ని ఫేక్ అకౌంట్స్ పెట్టి, మా వాళ్ళు ఏదో పవన్ కళ్యాణ్ వాళ్ళ మీద ఏమో అన్నట్టు, వాళ్ళు మా వాళ్ళ మీద అన్నట్టు, ఇటువంటి చీప్ ట్రిక్స్ వైసీపీ పార్టీ ప్లే చేస్తూ ఉంది. ఎట్లన్నా మా రెండు పార్టీల మధ్య ఒక డివిజన్ తీసుకొని రావాలని వాళ్ళ ప్రయత్నము. అందులో హరిరామ జోగయ్య గారు కూడా ఒక అస్త్రము. సో వారేదో కులానికి సంబంధించిన ఏదో మాట్లాడుకుంటే మాకు ఇబ్బంది లేదు, కానీ ఆయన ఏదో రాష్ట్ర పాలిటిక్స్ లో రిటైర్ అయిపోయిన మనిషి, ఆయన ఇంట్లో ఉండే మనిషి, ఆయన ఎందుకు ఈ విధంగా ఒక డివిజన్ పాలిటిక్స్ తీసుకొని వస్తా ఉండారో మనకి అర్థం కావట్లేదు. ఎందుకనంటే ఒక పార్టీ గెలవాలంటే అన్ని కులాలు కలిసి రావాలి. కరెక్ట్. సో కేవలం ఒక కాపు కులాన్ని సింగిల్ అవుట్ చేసి ఏదో ఒక డిఫరెన్సెస్ క్రియేట్ చేయాలని చెప్పి ఈ వైసీపీ కుట్ర కోణంలో ముందుకు పోతున్నట్టు మాకు అర్థమవుతా ఉంది. కానీ ఏదైనా కానీ ఒక క్లారిటీతో మా అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కా ప్లానింగ్ తో పోతా ఉండరు. ఇటువంటి ట్రిక్స్ కి బలయ్యే పరిస్థితి లేదు. సో మోరలెస్ అన్ని ఒక క్లారిటీకి వచ్చింది. జస్ట్ సమ్ ఫైన్ ట్యూనింగ్ 1 or 2 సీట్స్ ఏదైతే జరుగుతా ఉంది. సో త్వరలో నాకు తెలిసి ఇంకొక వారం రోజుల లోపలే లిస్ట్ కూడా అనౌన్స్ అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. ఇది నా ఓపెనింగ్ కామెంట్స్ ముగిస్తున్నాను. రైట్ సార్. రజనీ గారు అంతేనా? దీపక్ గారి కామెంట్స్ తో ఏకీభవిస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందా హరిరామ్ జోగయ్య గారి లేఖల వెనుక?
సార్ అది ఎవరు ఉన్నా సరే రెండు పార్టీల మధ్య చీలిక పెట్టడానికి అనే ఉద్దేశాన్ని ఆయన వ్యక్తపరిచారండి నిజంగా. ఎందుకంటే కలిసి వెళ్ళాలని అధినాయకులు నిర్ణయించుకున్నప్పుడు అధినాయకుల పర్మిషన్ లేకుండానో లేకపోతే అధినాయకుల ఆదేశాలు లేకుండానో అసలు ఇటువంటి లెటర్లు బయటికి రిలీజ్ చేయడం ఏంటి? ఇప్పుడు ఒక క్లారిటీగా పవన్ కళ్యాణ్ గారు గతంలోనే మాట్లాడుకోవడం జరిగింది. అదే రకంగా 2, 3, 4 భేటీలు ఎందుకు పెడుతున్నారు అంటే సీట్ల కేటాయింపు పెంపులో విషయంలో గాని లేకపోతే ఈ ప్లేసులో ఇక్కడ బలం ఉంటుందనే విషయంలో ఏదైతే అభ్యర్థుల కంటే ఎక్కువగా నాయకులు వారి గురించి ఆలోచిస్తున్నారు కాబట్టే ఇన్ని భేటీలు జరుగుతున్నాయండి. మమ్మల్ని దృష్టిలో పెట్టుకోలేదు లేకపోతే మాకు సీట్ రాలేదు అంటూ అభ్యర్థులు బాధపడుతున్నారేమో గాని అభ్యర్థుల గురించి నాయకులు కూలంకషంగా ఎప్పటి నుంచో చర్చలు జరుగుతూ వాళ్ళకంటే ఎక్కువగా వీరు ఆలోచిస్తున్నారండి. సో ఖచ్చితంగా ఈ రోజు హరిరామయ్య జోగయ్య గారు రాసిన లెటర్ ని నేను తప్పుపట్టను గాని ఎందుకు ఒక నాయకుల మధ్య క్లారిటీ ఉన్నప్పుడు విద్వేషాలు పెంచడమనో లేకపోతే పౌరుషాలు రెచ్చగొట్టడమనో ఇంకోటో ఎందుకంటే ఈ రోజు ఎన్ని చోట్ల పోటీ చేస్తున్నాం అనేది కాదు, 98% గెలుపు చూపించాలి అన్నారు అధినాయకులు. అదే రకంగా కొన్ని పరిస్థితుల్ని తట్టుకొని నిలబడాలి. అది ఎలక్షన్ అంటే ఎన్నికల ముందు వచ్చే రాజకీయ నాయకులుగా కాదు, భవిష్యత్ ప్రణాళికలను ఆలోచించే రాజనీతిజ్ఞులుగా మనం ప్రవర్తించాలి అనే సందేశాలు నేను ఇవ్వడం జరిగిందండి. కాదు రజనీ గారు, హరిరామ్ జోగయ్య గారు సరే ఆ లేఖ పార్టీల మధ్య పొత్తు విచ్ఛిన్నం కోసం రాశారా, ఏమన్నా ఒపీనియన్ ఉండొచ్చు, కానీ హరిరామ్ జోగయ్య గారు మీ పార్టీ కార్యాలయానికి వచ్చి ఆయన కాపు సంఘాల నాయకుడిగా కూర్చొని ఆయన ఏం కావాలనుకుంటున్నారు, కాపు సంఘాలు ఏమనుకుంటున్నాయి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు. ఈ మధ్య కూడా ఆయన సంక్రాంతి టైంలో అనుకుంటా మళ్ళీ జోగయ్య గారు పవన్ కళ్యాణ్ గారితో సమావేశమయ్యి ఏ స్థానాలు ఏంటి అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఆయన రాసింది ఏంటంటే 40 స్థానాలకు తక్కువ కాకుండా తీసుకుంటారని పవన్ కళ్యాణ్ గారు నాకు హామీ ఇచ్చారు అని చెప్పారు. సో దానికి భిన్నంగా ఈరోజు మీడియా కథనాలు వచ్చాయి కాబట్టి జోగయ్య గారు స్పందించారనుకోవాలా? జోగయ్య గారు లేఖలో రాసిన అంశాలు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆశించే అంశాలుగా ఉన్నాయా లేదా? 100% అండి. పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా హరిరామయ్య జోగయ్య గారు రాసిన లెటర్లు 100% కరెక్ట్. కానీ నాయకుడి ఆలోచన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, మా ఆలోచన నాయకుడి భవిష్యత్తు. సో కాంట్రవర్సీ ఉంటుందండి. మేము మా నాయకుడిని గొప్ప స్థాయిలో చూడాలనుకుంటాం, మా నాయకుడేమో రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కావాలి, అదే రకంగా రాష్ట్రానికి రాజధాని కావాలంటూ ఆలోచిస్తారు. ఈ రోజు హరిరామయ్య జోగయ్య గారు రాసిన లెటర్ లో అన్ని చోట్ల పవర్ షేరింగ్ అనేది కామన్ గా కావాల్సిందే, 40 నుంచి 50 నుంచి ఒక 60 లోపు పైచిలకు సీట్లు ఉండాల్సిందే అంటూ డిక్లేర్ చేస్తారు. సో ఇవన్నీ మా అభిమతాలండి. అవి ఎంతవరకు నెరవేరుతాయి అనేది సెకండరీ. అధినాయకుడి ఆదేశాన్ని శిరసా వహించడమే జన సైన్య లక్ష్యం. ఈ రోజు ఆయన మాటలను కూడా తప్పు పట్టట్లేదండి. కానీ ఆయన ఏదైతే కావాలని కోరుకుంటున్నారో, ఏదైతే లెటర్ రాశారో అది మా అందరి అభిప్రాయం అయి ఉండొచ్చు. కానీ అధినాయకుడి అభిప్రాయం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ప్రయోజనం. మళ్ళీ ఇంకొకసారి జగన్ అనేది వాడు వస్తే రాష్ట్రం రావణ కాష్టం అయిపోతుంది. సో ఖచ్చితంగా మన నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి ఉండాలి అంటూ నిన్న మీటింగ్ లో కూడా ఆయన చెప్పడం జరిగిందండి. బలమైన 151 సీట్లలోంటి భారీ బలమైన వ్యక్తులందరూ రాజ్యసభ అభ్యర్థులు అవనివ్వండి, ఇంకొకళ్ళు అవనివ్వండి, కదిలి ఈ రోజు 2 చోట్ల ఓడిపోయిన వాడి వ్యక్తి వెనకాల నుంచొని మీ అభ్యుదయ భావాలు, మీ ఆదర్శాలు నచ్చి జనసేనలో ఒక కార్యకర్తగా నేను పని చేస్తాను అంటే మా నాయకుడు స్థాయి అక్కడ ఉందండి మా దృష్టిలో. ఎందుకంటే బలమైన ఎంపీ బాలశౌరి గారు మీకు తెలుసు, నిన్న మీటింగ్ లో 2019 నుంచి 2024 వరకు ఏం జరిగినాయో మొత్తం నాకు తెలుసు, నాకు తెలియకుండా అయితే ఏమీ జరగలేదు అంటూ సందేశాలు ఇవ్వడం జరిగింది. దేవుడు నీ పక్షాన ఉన్నాడా, సునీతమ్మ గారి పక్షాన ఉన్నాడు, షర్మిలమ్మ పక్షాన ఉన్నాడు అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఎవరు గెలుపు, ఎవరి ఓటమి, ఎవరు ఎక్కువ సీట్లు తీసుకుంటే వాళ్ళు గొప్ప, ఎవరు తక్కువ సీట్లు తీసుకుంటే అది కాదండి. కాదు కార్యకర్తలుగా జనసేనకు ప్రాపర్ గా గౌరవప్రదమైన నంబర్లు సీట్లు ఇవ్వకపోతే నష్టం జరుగుతుంది అనే మాట ఆయన చెప్తున్నారు. అలా నష్టం జరిగే పరిస్థితి ఏమన్నా మీరు గమనిస్తున్నారా? అధినేత దృష్టిలో కూడా అది ఉందా? సార్ అధినేత దృష్టిలో నష్టం జరుగుతుందనో లేకపోతే మేము బాధపడతామనో కొద్దో గొప్ప ఉండకపోతే ఇన్ని భేటీలు ఎందుకు కూర్చుంటారండి? మా గురించి ఆలోచించకపోతే ఒకటో భేటీ కాడ డిసైడ్ అయిపోయి మీరు ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లు కానీ ఒప్పేసుకునేవారు కదా. లేదండి, జన సైనికులు బాధపడతారు, కొంతమంది ఇబ్బంది పడతారు. అసలు ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి, ఎన్ని సీట్లు ఇస్తే ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది, జన సైనికులు అర్థం చేసుకునేలాగా మేము ఎలాగా వాళ్ళని కన్వే చేయాలి, ఇంత అయితే కుదరదు, ఇంత ఉండాల్సిందే, ఇంత కాదు, ఇంత ఈజీ ప్లే
ప్లేస్ లో వీళ్ళే ఉండాల్సిందే అనే డిస్కషన్ మా గురించి మేము అడగకుండా మా అధినాయకుడు ఎన్ని భేటీలు వేస్తున్నాడో మీరే చూస్తున్నారు. నిన్నటి రోజు అతనే డ్రైవింగ్ చేసుకుంటూ ఏదైతే పార్టీ కార్యాలయానికి వెళ్లి చంద్రబాబు గారితో భేటీ అయ్యారు. మళ్ళీ బాలశౌరి గారు మీటింగ్ అయిపోయాక కూడా మళ్ళీ అగైన్ ఇంకొక మీటింగ్ కి వెళ్లి భేటీ అయ్యారు. ఇవన్నీ కూడా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఆయన గౌరవం తగ్గకుండా చంద్రబాబు గారు సీట్లు ఇస్తానంటే ఆయన మా గౌరవం తగ్గకుండా ఎవరు బాధపడకుండా ఒక్కొక్క అభ్యర్థికి అంటే కనీసం గతంలో 140 దాకా పోటీ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఇన్ని తక్కువ చేస్తే సీట్లు ఈ మిగతా వాళ్ళందరూ కార్యకర్తలుగా ఎంతో కష్టపడి పార్టీ పునాది నుంచి ఉన్నారు. గెలిచినోడు వెళ్ళిపోయాడేమోనండి, కానీ ఓడిపోయినోడు అన్నయ్య వెనకాల నిలబడిన వాళ్లే చాలా మంది. ఇప్పుడు ఏంటి ఈ రోజు టీడీపీ మీడియాగా పేరున్న మీడియాలో వచ్చిన నంబర్స్ ఓకేనా మీకు? అవి నిజమే అనిపిస్తుందా? అవి మారడానికి ఛాన్స్ ఉందా? ఇంకంతకంటే ఎక్కువ ఉంటాయా, తక్కువ ఉంటాయా? సార్ అవే సీట్లు డిక్లేర్ అయితే అప్పుడే డిక్లేర్ చేసేవాళ్ళు. ఇంకా దాని గురించి డిస్కషన్ జరుగుతుంది కాబట్టి అవేనా ఇవేనా అనే డిస్కషన్ ఉంది. నేను సీట్ల సంఖ్య చెప్తున్నా 20 ఓకే అయిందంట, 32 మాత్రమే పవన్ కళ్యాణ్ గారు అడిగారని రాశారు. సో ఆయన 32 అడిగారండి. దాని తర్వాత ఇతను ఎన్ని ఇస్తారు, అతను ఎన్ని తీసుకుంటారు, అసలు మాకైతే ఒక చిన్న లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండి. ఆయన ఎంత ఒప్పుకుంటారు, ఏ ఉద్దేశంతో ఒప్పుకుంటారు, జన సైనికుల్ని ఎలా కన్విన్స్ చేస్తారు? మీ పార్టీ స్టేక్ కూడా, మీ పార్టీ అడుగుతుంది కూడా 32 నంబరు? మాకు ఐడియా లేదండి. పార్టీ అంటే మేము అందరం కాదండి. పార్టీ అంటే అధినాయకుడు మా అందరిని దృష్టిలో పెట్టుకొని ఆయన అడుగుతాడండి. మాకు ఏం కావాలో ఆయనకు తెలుసు, మమ్మల్ని ఎలా గౌరవంగా చూడాలి. ఇప్పుడు ఏమవుతుందంటే రజనీ గారు, ఇప్పుడు మామూలుగా ఎక్కడో వార్త వస్తే వేరే, కానీ టీడీపీ ప్రధానమైన మీడియాలో 32 అడిగారు పవన్ కళ్యాణ్ గారు, 20 ఓకే అని, ఇంకో 6-7 తేలుతుందంట అని వార్త వస్తే దాన్ని కన్సిడర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. జనసేన 32 ఏంటి మేము ఇంకా ఎక్కువ అడిగామంటే అది చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదర్వైజ్ మీ పార్టీ కార్యకర్తల్లో ఒక అన్రెస్ట్ ఉంటుందిగా, మన వాళ్ళే 30 అడిగితే వాళ్ళు ఇచ్చేది ఎన్ని అనేది. సార్ దాని గురించి నేనేమి కామెంట్ చేయనండి, ఎందుకంటే అది ఓకే, మిమ్మల్ని కూడా అంతకంటే ఎక్కువ ఇబ్బంది పెట్టిన నేను. ఓకే, వెంకటరెడ్డి గారు ఏంటి హరిరామ జోగయ్య గారితో, గుడ్ ఈవినింగ్ అండి, హరిరామ జోగయ్య గారితో లేఖలు రాయించి జనసేన టీడీపీ విడిపోయేలా చేసి గెలవాలనుకుంటున్నారా? సార్ వైఎన్ఆర్ గారు నమస్తే, మీకు ప్యానల్ లో అందరికీ అట్లానే ఈహా టీవీ ప్రేక్షకులందరూ నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు రాసినాడు పోయాడు, ఇప్పుడు మా మీద పడి ఎడుతున్నారు, నాకు అర్థం కాలేదు. పొద్దున్నే పేపర్ లో రాసినాలు పోయింది, మధ్యాహ్నం లేఖ రాసినాలు పోయింది, ఆఖరి వైఎస్ఆర్సీపీ రాయించింది అన్నారు. అంటే అందరూ రాధాకృష్ణతో కూడా మేము రాపించామని చెప్పాల. దీపక్ రెడ్డి అన్న అంతవరకు అయితే సంతోషం, ఎందుకంటే ఆంధ్రజ్యోతిలో ఇన్ని సీట్లు ఇస్తున్నాం, ఇంతే అడిగాడు అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాయించాలని చెప్తే ఇంకా బాగుండేది, బ్రహ్మాండంగా రక్తి కట్టేది కదా. హరిరామ జోగయ్యకి మాకు ఏం సంబంధం? ఆయన లేఖ రాస్తే చెప్పండి, మీకేం పని పాట లేదా? నేను చంద్రబాబు నాయుడు 10 ఇస్తే 10 తీసుకుంటా, 5 ఇస్తే 5 తీసుకుంటా, నువ్వు ఎవడో అసలు నాకు లేఖ రాయటానికి ఆయన అడగమనండి, మమ్మల్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? మేము రాపిచ్చామంటారు ఏంది? ఇంతకీ ఇప్పుడు ఆ సీట్లు ఆయన అడిగింది కరెక్టా కాదా అనేది వాళ్ళు ఖండించలా. అంటే క్లియర్ గా ఏంటి ఆ పత్రికలో వచ్చిందంటే దానికి అర్థం ఏంటి? డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేసి అడిగేటటువంటి చనువు ఉంది. రెండోది సీట్లు డిసైడ్ చేసే దాంట్లో కూడా కీలక పాత్ర ఆ పత్రిక అధిపతి వ్యవహరిస్తాడనేది అంతకు ముందు సందర్భాల్లో కూడా మనం చూసాం. అంటే దానికి అర్థం వాళ్ళు అడిగిందే 32 అని కదా, దాంట్లో 20 అయితే ఫైనల్ అయిన, ఇంకో 5 వేస్తామని అంటున్నారు. 5 తీసుకుంటారా లేదా 5 కూడా లేదా 20కే ఇస్తాం, అంతకంటే ఇవ్వంటే ఎన్ని ఇచ్చినా ఎన్ని ఇవ్వకపోయినా అసలు ఆ 20 కాదు సార్, అసలు ఏమీ లేదు. ఈసారికి అన్కండిషనల్ గా మద్దతు ఇవ్వన్నా పవన్ కళ్యాణ్ ఇస్తాడు. ఆయన చెప్తున్నారు అక్కడ క్లియర్ గా ఉంది పవన్ కళ్యాణ్ గారికి, నేను జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవడం అనేది లక్ష్యం, దానికోసం అన్ని త్యాగాలు చేయడానికి రెడీగా ఉండాలి, మనం దానికోసం పనిచేద్దామని ఆయన చెప్తున్నారు. ఈ భారతదేశ చరిత్రలో ఎవడన్నా రాజకీయ పార్టీ పెట్టి దేనికి చేస్తారు? నేను ఒక ఎమ్మెల్యే అవ్వాలి, లేదా 10 మందిని అసెంబ్లీ తీసుకెళ్లాలి, లేదంటే ఒక అపోజిషన్ లీడర్ అన్న అయ్యి మళ్ళీ 10 ఏళ్ల తర్వాత అధికారంలో రావడానికి పార్టీ పెడతాడు ఎవరైనా. నాకు తెలిసి ఎవరైనా పార్టీ ఎందుకు పెడతారు అనుకుంటున్నా, నాకున్న జ్ఞానాన్ని బట్టి చెబుతున్నా, నాకున్న నాలెడ్జ్ని బట్టి. బట్ ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ ఒక పార్టీని ఎందుకు పెట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకూడదు, అందుకని పార్టీ పెట్టారు. ఆయన వచ్చాడు, ఆయన అలా అయినా దించాలి, అందుకని ఆ పార్టీ పనిచేస్తుందండి. ఎందుకు ఇంకా అదేదో విలీనం చేసుకోవచ్చుగా. లాయర్ రజనీ గారు లాంటి వాళ్ళందరినీ తిప్పుకొని ఎందుకు వాళ్ళ జీవితాలు నాశనం చేయటం? సో ఒకటైతే నేను స్పష్టంగా చెప్తున్నా, ఇప్పుడు వాళ్ళు పోయినసారి 136 సీట్లు పోటీ చేశారు సార్ జనసేన. 120 చోట్ల డిపాజిట్ రాలా, 16 చోట్ల డిపాజిట్ వచ్చింది. అంటే వాళ్ళ రేంజ్ అదే అనేది చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు నాయుడుకి సంబంధించిన మీడియాకి తెలియదా? పవన్ కళ్యాణ్ రేంజ్ 10-15 సీట్లోనే డిపాజిట్లు వచ్చినాయి అంటే అతని రేంజ్ అదే కదా. అప్పుడు ఎన్ని పార్టీలు కలిపి పోటీ చేసినాయి? సిపిఐ, సిపిఎం, బిఎస్పి, జనసేన 4 పార్టీలు కలిపి పోటీ చేస్తే ఆయనకు 16 చోట్ల డిపాజిట్ వచ్చింది. 136 చోట్ల పోటీ చేస్తే 120 చోట్ల డిపాజిట్లు లేవు.
అంటే వాళ్ళ రేంజ్ అంతే, అంతకుమించి లేదనేది వాళ్ళకి తెలియదా? అందుకంటే ఎందుకు ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు? ఇంకొకటి ఏంటి, ఇప్పుడు వాళ్ళకి ఇచ్చి ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు 25, 26 ఇచ్చిన 15 మంది మినిమం టీడీపీ వాళ్ళు అక్కడికి వెళ్ళి పోటీ చేస్తారు సార్. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది కల్పించాడు వెళ్ళి. మాగంటి బాబు ఏలూరు అడుగుతున్నారంట జనసేన, మాగంటి బాబుని అసెంబ్లీకి పంపిద్దామని మాగంటి బాబుని వెళ్ళి కలిసి రమ్మన్నాడు. రెండోది జలీల్ ఖాన్ విజయవాడ వెస్ట్, అక్కడ పోతిన మహేష్ అడుగుతున్నాడు జనసేన నుంచి. జలీల్ ఖాన్ అంటున్నాడు కదా, ఆల్రెడీ జలీల్ ఖాన్ వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిసి రమ్మన్నారు, కలిశారు. సో ఇక ఎందుకు దీనికి 2 పార్టీలు? మళ్ళీ మీరు ఓ బాక్స్ లో దీపక్ రెడ్డి అన్న కూర్చోబెట్టి, ఓ బాక్స్ లో సిస్టర్ రజనీని కూర్చోబెట్టి, మళ్ళీ ఇద్దరు వేరుగా మళ్ళీ మేము డిబేట్ చేయటం టైం వేస్ట్ మ్యాటర్ కాక. ఇద్దరు ఒకటే కదా. లేకపోతే పుల్లారావు లాంటి అన్నాలని ఇంకొకరిని పిలిస్తే అన్న ఇంకో విశ్లేషణ చేస్తారు కదా. 2 ఒకటే అయినప్పుడు 2 ఒకే దానికి వీళ్ళు దీపక్ రెడ్డి వాళ్ళిద్దరి మధ్య మీరు గొడవలు పెట్టాలని చూస్తున్నారు అనే వార్తలు ఉన్నాయి కాబట్టి ఆ క్లారిటీ వాళ్ళిద్దరితో ఇప్పిద్దామని ఇద్దరిని కూర్చోబెట్టారు టీడీపీ జనసేన. ఏమిస్తారు సార్ అసలు వాళ్ళకి లేని బాధ. వీళ్ళు ఏం చెబుతారు, దీపక్ రెడ్డి అని ఏం చెబుతాడు, రజనమ్మ ఏం చెప్పింది. రజనమ్మ ఏమంటది, పవన్ కళ్యాణ్ గారు మా కోసం, మా భవిష్యత్తు కోసం, మా రాష్ట్ర భవిష్యత్తు కోసం, అసలు భావితరాల భవిష్యత్తు కోసం అని మొత్తం సినిమా హీరోలు చెప్పిన డైలాగ్ కంటే ఎక్కువ చెప్తుంది అక్క. చెప్పి ఏమంటది, ఆ భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర బాగు కోసం మా పవన్ కళ్యాణ్ త్యాగాలకు సిద్ధం, ఆయన త్యాగాలకు సిద్ధపడ్డాడు కాబట్టి మేము త్యాగాల రాజుకి కోసం మేము సిద్ధమని ఆయన చెప్తున్నారు. ఈ ఏంది రోజు మాకు ఇది సోప కాకపోతే సార్ ఒక రాజకీయ పార్టీ అసలు మీ సిద్ధాంతం ఏంది, ఎందుకు పార్టీ పెట్టారు? అసలు మీరు మొన్నే కదా చంద్రబాబు నాయుడు గారిని నిండా అవినీతి పరుడు, వాళ్ళ మంత్రివర్గం మొత్తం దోచుకుంది, ఈ లోకేష్ అనే అతను పెద్ద అవినీతి పరుడు అని ఇదే పవన్ కళ్యాణ్ నోటితో 10 సార్లు మాట్లాడారు. అబ్బోయ్ పవన్ కళ్యాణ్ మా నలిపే దగ్గర నుంచి తన చరిత్ర మొత్తం అదే. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇద్దరు ఏకవుతున్నాం అంటే జనాలు చూసే వాళ్ళు పిచ్చేవాళ్ళ. అరే మీ టార్గెట్ ఏందో తెలియదా? ఒకటి అసలు స్పష్టం ఒక రాజకీయ పార్టీ ఎందుకు పొత్తు పెట్టుకుంటది, ఎందుకు? సో మీ ప్రమేయం లేదు, జోగయ్య గారి వెనక మీరు లేరు, పెట్టుకోవాలనుకున్నారు. జోగయ్య గారి వెనక మీరు లేరు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేత కూడా మేమే రాపించాం సార్. దాని వాళ్ళు ఖండించట్లేదు. వచ్చే బాగితే రైట్ ఓకే ఒక్క నిమిషం. రామజోగి ఒకసారి అడగచ్చు కదా జనసేన నుంచి ఒక లెటర్ ప్యాడ్ కదా, బాబు జోగయ్య గారు మా ఇద్దరి మధ్య చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ కున్న సాన్నిహిత్యాన్ని మీరు ఈ వయసులో దెబ్బతీయొద్దు, మీరు ఇంకా రిటైర్ అయిపోయింది, రాజకీయాలకు మీకు ఏం సంబంధం, ఊరికి 14 లేకలేదని చెప్పి ఒకటి రాచేస్తే సింపుల్ గా అయిపోయింది కదా. మీరు డిబేట్ బెటర్, వాళ్ళు మమ్మల్ని అనే మాట కూడా ఉంటది కదా. ఇది కాకుండా మేము ఇష్టం అండి, మేము జగన్మోహన్ రెడ్డి గారిని దించడం కోసం పని, మీరెవరు దించడానికి? సరే రాజకీయ పార్టీలకు ఒక్కో రాజకీయ పార్టీకి ఒక్కో స్టాండ్ ఉంటుంది. ఆ రాజకీయ పార్టీకి మీరు అలా చేయటం ఏంటి అని అడిగే పరిస్థితి మనకు ఉండదు. ఎవరి స్టాండ్ వాళ్ళకు ఉంటుంది. తగ్గే దగ్గర తగ్గుతారు, పెరిగే దగ్గర పెరుగుతారు. పవన్ కళ్యాణ్ అన్న మాకు ఓటేసి గెలిపించాడా, లేదా చంద్రబాబు నాయుడు అన్న మాకు మద్దతు ఇచ్చి గెలిపించాడా? వీళ్ళెవరు మమ్మల్ని దించుతారని? మా రాజకీయ పార్టీ ప్రయోజనాల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఆ ప్రయోజనాలు కాపాడబడవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదు అనేది జనసేన చెప్తున్నమాట. రైట్ సార్, ఒక్క నిమిషం పుల్లారావు గారు నమస్తే సార్. ఒక్క నిమిషం పుల్లారావు అన్న ఒక్క సెకండ్ ప్లీజ్ క్లోజ్ చేస్తా. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఇదే పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, 2014లో నీకు బాగా అనుభవం ఉందని నిన్ను అంతలం ఎక్కించా, నా వల్లే నువ్వు అధికారంలోకి వచ్చావు, నువ్వు మొత్తం దోచేసుకున్నావు 5 ఏళ్ళు, నీ మంత్రివర్గం మొత్తం దోచేసుకుంది అని చెప్పి ఆయన వద్దని ఇదే పవన్ కళ్యాణ్ అన్నాడు కదా. అదే మళ్ళీ ఇప్పుడు ఏంటి, ఆయన అప్పుడు అన్నది కూడా ఆయనతో అనిపించింది కూడా చంద్రబాబు నాయుడు గారే కదా అనే కదా మీకు స్టేకు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారితో అలా మాట్లాడించింది కూడా చంద్రబాబు నాయుడు. అసెంబ్లీలో చాలా అన్నారు, 33,000 ఎకరాలు రాజధానికి ఇస్తాము, ఇంకా చాలా పెద్దది. వాడే చెప్పింది అప్పుడు ఒప్పుకుంది అమరావతి రాజధాని కాదు విజయవాడ రాజధాని, అమరావతికి విజయవాడ రాజధానికి చాలా తేడా ఉంది. మళ్ళీ వస్తాను సార్. పుల్లారావు గారు చాలాసేపు వెయిట్ చేస్తున్నాను సార్. పుల్లారావు గారు నమస్తే. నమస్కారం సార్, ఏంటి జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీట్ల వాళ్ళు పొత్తు పెట్టుకున్న తర్వాత సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశం పైన యాంబిక్విటీ, అసలు పొత్తు ఉంటుందా లేదా అనే ఒక యాంబిక్విటీ, జోగయ్య గారి లేఖలో ఉన్న అంశాలు, వీటిపైన మీ విశ్లేషణ ఏంటి? ఒకటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను జోగయ్య గారితో టచ్ లో లేను, కానీ ఆఫ్ కోర్స్ సన్ ఇస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ ఆల్ దాట్. జోగయ్య గారు ఈ మీడియా ఏజ్ లో ఆయన ఉత్తరం వల్ల ఇంత ఇంపాక్ట్ తీసుకొస్తున్నాడంటే వీ హావ్ టు అప్రిషియేట్ ఇట్. ఇందాక ఒక సీనియర్ జెంటల్మెన్
ఆయన రిటైర్ అయిపోయాడు ఇంటికాడ కూర్చోవాలంటే ఐ డోంట్ లైక్ ఇట్. రేపు ఆయన రిటైర్ అయిపోయి ఇంటికాడ కూర్చోమన్నా ఐ విల్ ఒబ్జెక్ట్ టు ఇట్. నైస్ రిమార్క్. పెక్యులియర్ మ్యాన్ జోగయ్య. నాకు ఫస్ట్ టైం ఐ మెట్ హిమ్, ఫ్రాంక్ గా చెప్తున్నాను, 5th క్లాస్ లో ఉన్నాను. ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ అవి మా ఇంటికి వచ్చేది పోలవరంలో ఒక పెళ్లికి. ఐ వాజ్ ద 5th క్లాస్, సాఫ్ట్ ప్యాన్స్. అండ్ టుడే 60-50 సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ ఇంకా రెలవెంట్ గా ఉన్నాడంటే ఇట్స్ వండర్. అది మాస్ మీడియా ఇంపాక్ట్ రిటర్న్ వర్డ్ తో చేస్తున్నాడు కదా. ఈవేళ నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ నాకు టీవీ మీద మాట్లాడటానికి వస్తే అంతా సబ్జెక్ట్ ఇదే, జోగయ్యస్ లెటర్స్. నేను ఐ హ్యావ్ టు అప్రిషియేట్ దట్. అండ్ ఆయనకి హక్కు ఉన్నది, నాకు హక్కు ఉన్నది నా ఇష్టం వచ్చింది చెప్పడానికి, మీకు ఉన్నది, పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి హక్కు ఉన్నది, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు. అది డెమోక్రసీ. అది మనం గ్రడ్జ్ చేయకూడదు. అది ఎలా తప్పించుకుంటావు, అది ఎలా నెగోషియేట్ చేస్తావు, అది ఆ స్కిల్ పాలిటిక్స్. కాకుండా ఒక ఐడియా అనేది మంచి అభిప్రాయంతో చేసేదా, ఇంకోళ్ళు రాసారా ఉత్తరం, నేను రాసేనా, మీరు రాసేనా, అది దట్స్ నాట్ ద పాయింట్. పాయింట్ ఇస్ ఈ వండర్ ఏంటంటే ఆయన ఉత్తరం మాస్ లో మిలియన్స్ ఆఫ్ పీపుల్ కి రాసిన వెంటనే వెళ్ళిపోతుందంటే అది ఒక ఇంట్రెస్టింగ్ ఫినామినన్. మీరు ఒక మీడియాలో ఎన్నో ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఒప్పుకుంటారో ఒప్పుకోరా? అది డెఫినెట్ గా అది ఒక విశేషంగా ఆయన అక్కడ కూర్చొని చేస్తున్నా. అన్ని చెప్పి నేను అగ్రీ అవ్వట్లేదు. సమ్ ఇష్యూస్, రెలవెంట్ ఇష్యూస్ రేస్ చేశాడు, చాలా రేస్ చేశాడు. ఎందుకంటే సామాజికంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. సామాజికంగా ఇప్పుడు తెలుగుదేశంలో అధికారంకి వచ్చేస్తే బంగారం వస్తుంది అంతే కాదన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే ఉండదన్నాం. ఎందుకంటే వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ మన వర్డ్స్ తో. ఒక వర్డ్ తో ఐ హ్యావ్ టు బి కేర్ఫుల్. బట్ ఆయన చెప్పేదానికి అడ్రస్ చేయాలి. ఎందుకంటే ఇది ఏదో మళ్ళీ ఎలక్షన్ అయిపోయాక జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా ఎక్కడికి వెళ్ళదు కదా, ఇక్కడే ఉంటారు కదా, ఎక్కడికి వెళ్ళిపోవడం అనుకోవట్లేదు. వీళ్ళిద్దరు ముగ్గురులో ఎవరో ఒకరు ఓడిపోతారు, ఎవరో ఒకరు గెలుస్తారు. మే 1st కి మనకి తెలుస్తారు. 1 person will lose, 1 person will win. కానీ శాంతి, పీస్ మాత్రం ఆంధ్రప్రదేశ్ ఉండదు. ఈ కాస్ట్ వార్ హస్ బికమ్ టూ అగ్లీ. కాదు ఇప్పుడు మీరేమంటారు? దీపక్ రెడ్డి గారు ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తు విచ్ఛిన్నం చేయడంలో భాగంగా జోగయ్య గారితో ఇటువంటి లేఖలు రాయిస్తుంది అని కామెంట్ చేశారు. అది ఫర్ ఎగ్జాంపుల్ రాయిస్తే తప్పే ఉన్నది. అయ్యోయ్యో తప్పు అంటే ఇదేమన్నా నీతి, లేకపోతే ఇదేమన్నా రాయిస్తారు. ఆయన రాసే శక్తి ఆయనకు ఉన్నది, అది కూడా చెప్తున్నా. దట్ ఐ నో. ఎప్పటి నుంచో ఉత్తరాలు రాస్తున్నాడు, స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. ఆయన ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్. సో అది అడ్రస్ చేయాలి. అడ్రస్ చేస్తే బాగుంటుంది, చేయలేకపోతే సరే. ఆ పాయింట్స్ ఆయన రేస్ చేసిన ఎలక్షన్ లో తప్పకుండా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే మైండ్ కి ఎక్కింది, ఇవాళ మీడియా ఏజ్ లో మైండ్ కి ఎక్కింది. పవర్ షేరింగ్ అడుగుతున్నారు. పవర్ షేరింగ్ సంబంధించి ఎంతవరకు జనసేన క్యాడర్ నిజంగా దాన్ని కోరుకుంటున్నారు? పవర్ షేరింగ్ లేకపోతే ఓట్ల ట్రాన్స్ఫర్ జరగదు అంటూ జోగయ్య గారు చెప్తున్న మాటలను ఎంతవరకు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కూటమిలోని 2 పార్టీలు? ఓట్ షేర్, ఓట్ ట్రాన్స్ఫర్ జగన్మోహన్ రెడ్డి గారి యాటిట్యూడ్ మీద డిపెండ్ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో ఆయన ఎలాంటి క్యాండిడేట్స్ ఫైనలైజ్ చేస్తాడు, ఈ మేజర్ కమ్యూనిటీస్ మీద యాటిట్యూడ్ ఎలా చూపెడతారు, దాని మీద ఉంటాయి. ఆయన ఒక ఇంటెలిజెంట్ గా క్యాండిడేట్స్ పెడతాం, ఇది చేయటం, కాస్ట్ తీసుకుంటే ఓట్ ట్రాన్స్ఫర్ చాలా వరకు తగ్గుతుంది. ఓట్ ట్రాన్స్ఫర్ ఆ పక్కన బాగా జరుగుతుంది. ఎక్కడ ఈయన కేర్ఫుల్ గా ఉండకపోతే ఈయన పాలసీ ఇక మాకు దిక్కు లేదు నేస్తారు ఓట్స్. అండ్ సో అది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు యాక్టివిటీస్, యాటిట్యూడ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది ఈ సక్సెస్ ఆఫ్ ఈ కూటమి సక్సెస్. ఇది ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రాంతీయ పార్టీలందరినీ యునైట్ చేశాడు. ఆయన చేసాడు వ్యతిరేకంగా అరవింద్ కేజ్రీవాల్ ని, కేసీఆర్ ని, మమతా బెనర్జీని వాళ్ళ మీద అటాక్ ఇచ్చి వాళ్ళందరూ కాంగ్రెస్ కూటమికి వెళ్ళారు. అక్కడ ఉంటారో ఉండరు వేరే విషయం. ఈ యూనిటీ అనేది పవన్ కళ్యాణ్ మధ్యన, చంద్రబాబు నాయుడు మధ్యన వచ్చిందంటే జగన్మోహన్ గారు పాలిటిక్స్ అక్కడ ఫెయిల్ అయిందా, డివైడ్ చేయలేకపోయాడా, అది ఆయన ఆలోచించుకోవాలి. సో యాటిట్యూడ్ ఇన్ ఎలక్షన్స్ మనం చెప్పలేము ఇంకా.
ఎలాంటి భావాలు నా వస్తున్నాయి? పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు 20 సీట్లు 25 సీట్లు 30 సీట్లు అని వార్తలు వస్తున్నాయి. జనసేనకి కనుక తక్కువ సీట్లు వస్తే జనసేన ఓట్లు టీడీపీకి వెళ్ళవు. జనసేన అధినేత ఒక ఏడాదో 2 ఏళ్ళలో ముఖ్యమంత్రి అని చెప్పకపోతే జనసేన ఓట్లు టీడీపీకి వెళ్ళవు. ఇది ఫౌమ్గా జోగయ్య గారు చెప్తున్నమాట. దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి? దీన్ని మీరు అగ్రీ అవుతారా? నా పర్సనల్ వ్యూ ఏంటంటే జోగయ్య చెప్పిన మాటలు చాలా డీప్ గా ఇది సైకాలజీ, చాలా డీప్. ఇప్పుడు తెలుగుదేశం క్యాండిడేట్స్ పెట్టి నేను ఫ్రాంక్ గా చెప్తున్నా, ఆ పాత మొహాలు తీసుకొచ్చి డంప్ చేస్తే మాత్రం కష్టం. వాళ్ళే కొత్త బట్టలు వేసుకుని తీసుకొస్తే, ఇదే కొత్త ఫేసెస్ తీసుకొచ్చి కొత్త ఇరాన్ తీసుకొస్తే అవన్నీ బాగా ఉంటాయి. మళ్ళీ సేమ్ పీపుల్ తీసుకొచ్చి పెడితే అది ఒక మార్పు ఏమొస్తుంది? మార్పు అని ఎలా చెప్తారు? సో ఎనీవే అవన్నీ పవన్ కళ్యాణ్ గారు కన్సిడర్ చేసి ఉంటాడు ఆయన, ఎందుకంటే ఆయన కూడా క్రిటికల్ ఎలక్షన్. ఈ ఎలక్షన్ లో రిజల్ట్ కొద్దిగా బాగుండాలి ఆయనకి, పవన్ కళ్యాణ్. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా బాగుండాలి. సో ఇవన్నీ కన్సిడర్ చేసి ఉంటారు. ట్రిక్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్లే చేయలేదు నేను భావిస్తాను. బట్ వన్ థింగ్ ఫర్ షూర్, క్యాండిడేట్ సెలెక్షన్ చాలా ముఖ్యం. ఏ క్యాండిడేట్స్ ఎక్కడ తెలుగుదేశం పెడుతున్నారో అది ముఖ్యం. వాళ్ళకి ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. క్యాండిడేట్స్ ఓకే సరే, జోగయ్య గారు లెటర్ని కాసేపు పక్కన పెడదాం. మీకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు బాగా తెలుసు, చాలా దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తుంటారు. మీకేమనిపిస్తోంది? సీట్ల సర్దుబాటు ఇష్యూ అనేది ఓట్ల ట్రాన్స్ఫర్ పైన ఇంపాక్ట్ చూపిస్తుందా లేదా? తప్పకుండా చూపెడతారు, క్యాండిడేట్స్ కూడా చూపెడతారు. నేను పేర్లు చెప్పను, కొంతమంది యూస్లెస్ క్యాండిడేట్స్ అని పెడితే ఓట్ యూస్లెస్ క్యాండిడేట్స్. మీ దగ్గర లిస్ట్ ఉన్నదా? తప్పకుండా నా దగ్గర లిస్ట్ ఉన్నది, అటు ఉన్నది ఇటు ఉన్నది. పబ్లిక్ పర్సెప్షన్. లేకపోతే కేర్ఫుల్ గా వాళ్ళకు అవకాశం, ఇవాళ టీడీపీకి ఒక పెద్ద అవకాశం వచ్చింది, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ అనేది. ఆయనకి అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడుతో. పెద్ద పార్టీ, పెద్ద సంస్థ, ఫస్ట్ టైం పవర్ లోకి రావడానికి సంబంధించిన అవకాశం, అంటే పవర్ లో షేర్ తీసుకోవడానికి సంబంధించిన అవకాశం పవన్ కళ్యాణ్ గారికి. ఆయన ఏదో అన్నాడు కదా, బలం లేదు అని ఆయన ఇష్టం. అంత పార్టీ ఏంటంటే ఎవ్రీబడి, ఇదంతా ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ, ఇంక్లూడింగ్ బీజేపీ అని వన్ మ్యాన్ షోస్. మనం ఏదో డెమోక్రటిక్ గా ఉంటాను అనుకుంటే కరెక్ట్ కాదు, ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో ఇవన్నీ చూసుకున్నాక క్యాండిడేట్స్, ఎలాంటి క్యాండిడేట్స్ తెలుగుదేశం ముందలు తీసుకొస్తాయి అది చాలా ఇంపార్టెంట్. అది 175 పోటీ చేసిన ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ క్యాండిడేట్స్, అక్సెప్టబుల్ క్యాండిడేట్స్ అయితే బాగుంటాయి. ఓకే ఓకే, క్యాండిడేట్స్ అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది నంబర్స్ కంటే కూడా. నంబర్స్ కంటే చూడాలి కదా ఎలాంటి వాళ్ళు వస్తారు. వాళ్ళు చాలా రికార్డ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, పక్క రాస్కేల్స్ ఉన్నారు. నంబర్ 1 రాస్కేల్స్. నాకేం ఎవరిని అడవని ఎవరు లేకపోయినా ఏ పార్టీలో అలాంటి వాళ్ళు వస్తే హెసిటేషన్. నంబర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అనుకుంటున్నా నేను. 30 మంది ఇచ్చారు, 70 మంది ఇచ్చారు, అది అంత ముఖ్యం కాదేమో. ముఖ్యం కాదేమో నంబర్స్. వాళ్ళు చెప్పినట్టుగా కొద్దిగా వెరీ లిటిల్ నంబర్స్ లాగా నాకు కనపడుతుంది. కానీ అది ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా? అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటుంది. ఆయన పెట్టినప్పుడు వరకు పెట్టిన క్యాండిడేట్స్ ఏదో బీసీ స్ట్రాటజీ అని పెడుతున్నారు. ఆయన స్ట్రాటజీ ఆయన నేనే అది ఉపయోగపడుతుందా? అన్ని కాస్ట్ కి ప్లేస్ ఇస్తుందా? తర్వాత ఒక చిన్న పాయింట్ నేను మర్చిపోతున్నా. క్యాండిడేట్స్ సామాజిక బ్యాక్గ్రౌండ్ కాదు, ఈ కులం ఆ కులం. ఆ కులంలో వాడి పరపతి ఏంటి? అది కులంలో వాడి పరపతి ఏంటి? వాడి రెస్పెక్టెడ్ ఫెలోవా? ఆ కులం అని రోడ్ సైడ్ నుంచి వచ్చినోడా? సింగిల్ నేమ్ క్యాండిడేటా? ఇవన్నీ ఉన్నాయి ఏదో. సో వీ హ్యావ్ టు సీ. వీళ్ళకి ఇది పెద్ద ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ ఈసారి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎలక్షన్, ఎందుకంటే బాగా సివియర్ గా ఫైట్ జరిగింది 5 సంవత్సరాలు. ఎవరు వస్తారు ఎవరు రారు మెజారిటీ. నంబర్ కంటే క్వాలిటీ, నంబర్ కంటే క్వాలిటీ పర్సన్స్. వాళ్ళు కూడా అదర్ సైడ్ ఎలా పోర్ట్రే చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అనే బీజేపీ పొత్తులో లేదని వినిపిస్తుంది. బీజేపీ గురించి మాట్లాడదాం సార్, ఒక్క నిమిషం వస్తాను మీ దగ్గరికి మళ్ళీ. దీపక్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీతో ఏంటి అటువైపు కూడా నెగోషియేషన్ జరుగుతుందా? ఏదో ఒక ఎంపీ 3 ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని మీరు వాళ్ళ కోసం రిజర్వ్ చేసి పెట్టారంట. ఇప్పుడు సీట్ల సర్దుబాటు మీ 2 పార్టీల మధ్య జరిగితే భారతీయ జనతా పార్టీ కూడా వస్తే పరిస్థితి ఏంటి? వస్తుందా రాదా? క్లారిటీ ఎప్పుడు వస్తుంది? బీజేపీ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు సార్
వెంకటరెడ్డి గారు ఇందాక అనిన ఒక 2-3 కామెంట్స్ చెప్పాలండి. వెంకటరెడ్డి గారు వయసు ఎంతుందో మనకు కనపడతా ఉంది స్క్రీన్ లో. వారు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయో మనందరం చూస్తా ఉన్నాం. వారు మాట్లాడే టోన్ ఎట్టుంటదంటే ఓ 40 సంవత్సరాల రాజకీయం చూసినట్టు, ఆ వైఎస్ఆర్ పార్టీ ఆయన సొంతదైనట్టు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కింద మనిషి అన్నట్టు ఆ స్టైల్లో మాట్లాడతాడు. సో ఎప్పుడన్నా మన వయసు ఏంది, మన బ్యాక్గ్రౌండ్ ఏంది ఒకసారి మనం ఆలోచించుకొని దానికి తగ్గని మాటలు మాట్లాడితే గౌరవంగా ఉంటది డిబేట్స్ లో అని చెప్పి వారికి సూచన ఇస్తూ, వాస్తవంగా చూస్తే వారి డెసిగ్నేషన్ వారి పొజిషన్ ప్రకారము జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కూడా దొరకదేమో అని నేను భావిస్తున్నాను. కానీ ఆ వైఎస్ఆర్ పార్టీకి దిశానిర్దేశం చేసే స్థాయిలో ఆయనే ఉన్నాడు అన్నట్టు. కానీ పదజాలం చూడండి, ఈ టైం వేస్ట్ ఎందుకు మన డిస్కషన్ ఇది అని అంటాడు. టైం వేస్ట్ ఎందుకంటే మీరు ఎందుకు వచ్చినారు ఈ డిబేట్ కు నాకు అర్థం కాలేదు. సో ఎప్పుడన్నా సంస్కారవంతంగా మాట్లాడాలా, మన స్థాయి ఏంటో తెలుసుకుని దాన్ని ఈక్వలెంట్ గా మాట్లాడితే గౌరవంగా ఉంటది అని చెప్పి యంగ్స్టర్ కనుక నేను ఒక సలహా ఇస్తున్నాను. ఆయన నేను తగ్గించి మాట్లాడే ఉద్దేశం నాకు లేదు. వారు ఏమంటారు అని అంటే తెలుగుదేశము అని జనసేన ఒకటే ఒక టార్గెట్ ఏంది, జగన్మోహన్ రెడ్డి గారిని దింపేది అని అన్నారు. మా టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారిని దింపేది ప్రైమరీ టార్గెట్ కాదండి. ప్రైమరీ టార్గెట్ రాష్ట్రాన్ని కాపాడాలా అని చెప్పి చెప్తుంటారు. మా సొంత అధికారము కూడా మాకు ముఖ్యం కాదు, రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యము అని చెప్పి ఇద్దరు అధినేతలు క్లారిటీతో మాట్లాడటం జరిగింది. సో ఇది గుర్తు పెట్టుకోవాలా. సో రాష్ట్రాన్ని కాపాడాలంటే ఈ రాక్షస పాలన్ని పంపించాలా, అది సెకండరీ ఆస్పెక్ట్. సో ప్రైమరీ ఆస్పెక్ట్ ఇస్ వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్, వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. దయచేసి ఇది గమనించాలా అని చెప్పి నేను కోరుతున్నాను. హరిరామ జోగయ్య గారిని తగ్గించి మాట్లాడే ఉద్దేశం నాకు ఏ విధంగా లేదండి. కానీ హరిరామ జోగయ్య గారు ఇచ్చిన లెటర్ ప్రతిసారి మీరు చూస్తే దానికి సపోర్టివ్ గా వైఎస్ఆర్ సిపి పార్టీ చేసే పనులు మీరు చూస్తే అది ఒక కాన్స్పిరసీ లాగా మనకు అర్థమవుతా ఉంది. వారు లెటర్ రిలీజ్ చేయగానే అనేక వైసీపీ నాయకులు సేమ్ పాయింట్స్, డామేజింగ్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి ఆ లెటర్ లో అది మాట్లాడుతూ ఉండరు, అది వారు ట్వీట్ చేస్తూ ఉండరు. సో ఇదంతా కొలాబరేటెడ్ గా జరుగుతా ఉంది అని చెప్పి మాకు అనిపిస్తా ఉంది. అది మేము చెప్తున్నాం. హరిరామ జోగయ్య గారు రాష్ట్ర ఇష్యూస్ మీద మాట్లాడితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. వారి సీనియారిటీకి మేము గౌరవిస్తాము. ఎంతసేపు కులము అని చెప్పి ఒక డివైసివ్ వేలో ముందుకు పోవడం మంచిది కాదు మన సమాజానికి అనే ఉద్దేశంతోనే నేను హరిరామ జోగయ్య గారి మీద ఆ కామెంట్స్ చేయడం జరిగింది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. ఇక్కడ ముఖ్యమైనది ఏంది అని అంటే వైఎస్ఆర్ పార్టీ స్టైల్ మీరు చూడండి. 1 సంవత్సరం రోజుల నుంచి సింగిల్ గా రండి, గుంపుల్లో రావద్దు, సింహాలు సింగిల్ గా వస్తాయని చెప్పి ఒక ఎజెండా వాళ్ళు రన్ చేశారు. అంటే ఈ పార్టీలు కలవకూడదు, ఇండిపెండెంట్ గా రావాలని సర్వ ప్రయత్నం చేసింది వాళ్ళే. అది అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ స్టార్ అన్నారు. అంటే మేము డబ్బులు ఇచ్చినట్టు వారికి తెలుసా, పవన్ కళ్యాణ్ గారు రిసీవ్ చేసుకున్నట్టు వాళ్ళ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా, అంటే ఏ విధంగా ఒక మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేయాలా, దత్తపుత్రుడు అని అంటాము, అనేక విధంగా వారిని అవమానపరిచే విధంగా మాట్లాడతాము. ఇదంతా చూస్తా ఉంటే వైఎస్ఆర్ వాళ్ళ భయం ఎక్కడుందో మనకు అర్థం అవుతా ఉంది. ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే వెనక సైడ్ వాళ్ళు భయపడుతున్నారనే ఒక క్లారిటీ మనకు అర్థం అవుతా ఉంది. వాళ్ళు ఏమి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే ఒక క్యాండిడేట్ ఎవరికి ఎన్ని సీట్లు అనేది మల్టిపుల్ బేసిస్ పైన ఉంటది. చాలా సైంటిఫిక్ విధంగా జరుగుతా ఉంది. ఏ పార్టీకి ఎంత షేర్ ఉంది ఆ నియోజకవర్గంలో, ఏ క్యాండిడేట్ అయితే సూటబుల్, అదే విధంగా ఏ క్యాండిడేట్ అయితే ఫైనాన్షియల్ గా కూడా ఉండగలుగుతారు, కులము మతము అన్ని విధాలుగా చూసుకొని ఒక డెసిషన్ తీసుకుంటారు. సో ఇక్కడ కేవలం టీడీపీకి ఎన్ని సీట్లు, జనసేనకో ఎన్ని సీట్లు అని కాదు, విన్నబుల్ క్యాండిడేట్ ఎవరు అని కూడా ఆ డెప్త్ లోకి పోతా ఉన్నారు కనుక ఖచ్చితంగా బెస్ట్ చాయిస్ మా పార్టీలు కంబైన్ గా తీసుకోబోతున్నాయని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. సో నేను ముగించే ముందు మీరు ఇందాక అడిగిన బీజేపీ ఇష్యూ, మాకు పార్టీ నుంచి వచ్చిన స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్, నేను నేషనల్ స్పోక్స్ పర్సన్ ని, కొందరు వైసీపీ నాయకులు మాట్లాడినట్టు నోటికి వచ్చినట్టు నేను మాట్లాడలేను. మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే దయచేసి ఆ సబ్జెక్ట్ మాట్లాడొద్దని అన్నారు. సో అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలీదు. కానీ గతం బీజేపీ కామెంట్స్, నడ్డా గారు అయితే ఏముంది, అమిత్ షా గారు అయితే ఏముంది, ఈ రాష్ట్రానికి వచ్చి మీటింగులు పెట్టినప్పుడు ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలా, ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలని కూడా వారు కూడా సిమిలర్ కామెంట్స్ చేయటమే జరిగింది. సో జగన్ ప్రభుత్వం ఇస్ ద మోస్ట్ కరప్ట్ ప్రభుత్వం అని చెప్పి అమిత్ షా గారు కూడా అంటం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని సాగనంపేదానికి మేము పనిచేస్తామని చెప్పి నడ్డా గారు కూడా చెప్పడం జరిగింది. సో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే అధికార పక్షం ఒక పక్షాన ఉంటే ప్రతిపక్షాల్లో అన్నీ కలిపి ఒక పక్షాన ఉన్నాయి. సో
ఏ డైరెక్షన్ లో ఆంధ్ర రాష్ట్ర రాజకీయం ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పి నా కామెంట్స్ ముగిస్తున్నాను. చివరిలో సార్ ఇంత అంటే జస్ట్ మీకు మీ నోటీస్ తీసుకొస్తున్నాను. హరిరామ జోగయ్య గారు కులానికి మాత్రమే మాట్లాడుతున్నారని మీరు అన్నారు. హరిరామ జోగయ్య గారు కాపు సంక్షేమ సేనకి అధ్యక్షుడు ఇప్పుడు. సో అంటే ఆ కులానికి సంబంధించిన ఆర్గనైజేషన్స్ అన్నిటికీ ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు. అన్ని జిల్లాలకు సంబంధించిన క్యాస్ట్కి సంబంధించిన ఆర్గనైజేషన్స్తో ఒక మీటింగ్ పెట్టి కొద్ది రోజుల క్రితం జనసేన టీడీపీ కూటమికి మేము మద్దతు ఇస్తున్నాము, కాపు సంక్షేమ సేన మద్దతు ఇస్తుంది అని ఆ కమ్యూనిటీ వైపు నుంచి మద్దతు ప్రకటించారు. సో ఆయన కంప్లీట్గా ఆయన కమ్యూనిటీకి సంబంధించిన ఇష్యూస్ని అడ్రస్ చేస్తూ కమ్యూనిటీకి రాజ్యాధికారం అనే లైన్లోనే మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయన కులం మాత్రమే మాట్లాడుతున్నారని అనుకోలేమేమో. మాకు వాస్తవంగా ఒక కులము ఒక కమ్యూనిటీ గురించి ఎవరైనా మాట్లాడితే వారు చాలా నేరోగా ఆలోచిస్తున్నారు అని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్. కులము మతం అనేది మన ఇంట్లో పెట్టుకోవాలా. ఫస్ట్ మొన్న నేను సిక్కిం బార్డర్ కి పోయిండేనండి. రాజస్థాన్ నుంచి ఒక ఆర్మీ జవాన్ ని ఆడ కలిసిన చైనా బార్డర్ లో. ఆ రాజస్థాన్ కా హే అని అడిగితే ఆయన ఇచ్చిన జవాబు అసలు నా గుండెలో నిలిచిపోయింది. నేను రాజస్థాన్నో హిందీనో ఎక్కడో కాదు, నేను ముందు భారతీయుడిని, నాకు తెలిసింది ఒకటే తిరంగా అని చెప్పి మాట్లాడినారు. సో ఈ డివైసివ్ పాలిటిక్స్ లోకి పోయి మళ్ళా ప్రాంతాలు మతాలు కులాలు అనే విధంగా పోవటం మంచిది కాదనే అభిప్రాయం నాకు ఉంది. ఎందుకనంటే ఓవరాల్ స్టేట్ కి ఏది మంచిదో అది మాట్లాడొచ్చు. నా కులం అని చెప్పి 10 మంది వచ్చి 10 రకాల కులాల గురించి మాట్లాడుతూ పోతా ఉంటే అది స్టేట్ ఇంట్రెస్ట్ కి రాదు. అది ఒకరిని వ్యతిరేకంగా పనిచేసే విధంగా పోద్ది అనేది నా అభిప్రాయం. ఎవరినో తగ్గించి మాట్లాడే ఉద్దేశం నాకు కాదు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ కాస్ట్ బేస్డ్ ఇది. సో అది కరెక్ట్ విధానంగా పోవటం కరెక్ట్ కాదు అని చెప్పి మాత్రం గట్టిగా నమ్మే వాళ్ళలో ఒకటి నేను. రైట్ సార్. రజనీ గారు, భారతీయ జనతా పార్టీ వెంకటరెడ్డి గారు మీరేమనుకోదు, ఆయన మంచి సలహా ఇచ్చాడు. మీరు ఎప్పుడప్పుడు స్మైలింగ్ గా మాట్లాడాలి నేను కోరుతున్నా. ఓకే నా టర్మ్ వచ్చినప్పుడు చెప్తాను. రజనీ గారు ఏంటి భారతీయ జనతా పార్టీ పెద్దలను కూడా కలిసి కూటమిలోకి తీసుకొస్తాను, వైసీపీని దించాలంటే అందరం కలిసి పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఓపెన్ గానే. ఎప్పుడు వెళ్ళిపోతున్నారు, ఎప్పుడు కలుస్తున్నారు, ఎప్పుడు ఒప్పిస్తున్నారు, ఎప్పుడు తెస్తున్నారు కూటమిలోకి భారతీయ జనతా పార్టీని? భారతీయ జనతా పార్టీ రావాలని అన్నయ్య ప్రతి స్టేట్మెంట్ లోను ప్రతి మీటింగ్ లోను చివరాఖరిలో చెప్పే పదం అండి. బట్ ఈ రోజు సీట్ల కేటాయింపు కూలంకషంగా జరిగిపోతుంది. 175లో ఎవరికి ఎన్ని స్థానాల్లో డిస్కషన్ అయిపోతుంది. వాళ్ళ కలిసే ఉద్దేశం ఉంటే ముందుగా బీజేపీని కలిసి తర్వాత సీట్ల కేటాయింపు చూసుకోవాలి. బట్ ముందుగానే సీట్ల కేటాయింపు డిస్కషన్ ఇన్నిసార్లు భేటీలు జరుగుతుంది, ఇంకా బీజేపీని కలవలేదు కాబట్టి ఏదో కొద్ది గ్యాప్ ఉన్నట్టుగా నా మనసుకైతే అనిపిస్తుంది అండి. బట్ పార్టీ కొంచెం ఎలాబరేట్ చేయాలి మీరు దాన్ని. అయ్యో పార్టీ స్టాండ్ అయితే బీజేపీ వస్తుందేమో అని అంటారండి. ప్రయత్నమే జనసేన చేస్తుందని కదా, మీరు ఆల్రెడీ పార్ట్నర్ గా ఉన్నారు కదా ఎన్డీఏలో. సరే ఎన్డీఏలో పార్ట్నర్ గా ఉంటే 175 చోట్ల మా సీట్లకే కేటాయింపుకి ఇంకా డిస్కషన్ జరుగుతుంటే మరి బీజేపీ ఎక్కడ పోటీ చేయాలని డిస్కషన్ ఎందుకు ఇంకా స్టార్ట్ అవ్వలేదు? అంటే బీజేపీ కలిసి వస్తుందా కలిసి రావట్లేదా అనే విజన్ నేరోగా ఉంది. అంటే దానికి ఏ క్లారిటీ లేదన్నమాట. జనసేన కూడా వెళ్ళి కలిసిన తర్వాత కూడా రెస్పాన్స్ లేదు కాబట్టి వదిలేశారా, లేకపోతే వాళ్ళు నేరోగా ఉన్నారు కాబట్టి వాళ్ళని పట్టించుకోవట్లేదా ఏంటి? అంటే మీ వైపు నుంచి జరిగిన ప్రయత్నం ఏంటి, వాళ్ళ వైపు నుంచి వచ్చిన కరెస్పాండెన్స్ ఏంటి అసలు? సార్ ఆయన ఏమన్నా నరేంద్ర మోడీ గారు ఏమన్నా నాతో మాట్లాడారా నేను క్లారిటీ ఇవ్వడానికి? మన న్యూస్ పేపర్స్ చెప్తున్నాయి కదా. కాదు మీరు అధికార ప్రతినిధిగా ఉన్నారు, పార్టీగా నడ్డా గారితో మాట్లాడతారుగా, పొలిటికల్ డిస్కషన్స్, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తారు లాంటి వార్తలు కూడా చాలా కాలంగా వస్తున్నాయి. బట్ అది పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. కానీ ఏదైతే అంటే ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే సార్, ముందు స్టాండ్ ఆఫ్ బీజేపీ దగ్గరికి వెళ్ళి మాట్లాడి బీజేపీకి ఎన్ని సీట్లు కావాలో డిక్లేర్ చేసుకున్నాక బీజేపీతో కూర్చున్నాక సీట్ల డిక్లరేషన్ జరగాల. బట్ ఇంకా సార్ బీజేపీ అంటే ఢిల్లీ దాకా పోయి రాలేదు. బట్ ఇక్కడ సీట్ల డిక్లరేషన్ అయితే జరుగుతుంది. ఇక్కడ 175లో మాకు ఎన్ని స్థానాలు వచ్చినాయో ఒక సోషల్ మీడియాలో ఒక టాప్ మోస్ట్ సోషల్ మీడియాలో వచ్చిందని మీరే చెప్తున్నారు. సో ఈ డిస్కషన్ కి సోషల్ మీడియా కాదు మెయిన్ మీడియాలోనే వచ్చింది. తర్వాత మనం ఢిల్లీకి వెళ్ళాక మరి ఈ కేటాయింపు ఇంకొంచెం పెరుగుతుందా తగ్గుతుందా, అసలు ఇది అది ముందు చేసి తర్వాత ఇది చేయాలా, ఇది తర్వాత అది చేయాలా అనేది క్లారిటీ లేదండి. ఎనీవే బీజేపీ కలిసి రావాలని ప్రతిసారి అన్నయ్య చెప్తున్నారు. బట్ బీజేపీ కలిసి వచ్చినా రాకపోయినా ప్రయాణం ఆగదేమో అని నా ఉద్దేశం అండి. ఎనీవే రాష్ట్ర ప్రయోజనాల కోసం అని అన్నయ్య పలుసార్లు వాడుతున్నప్పుడు మరి బీజేపీ వల్ల రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు
తీరుతాయి అనుకుంటారా, లేకపోతే సెంట్రల్ సపోర్ట్ కూడా ఏదో ఒకటి కావాలనుకుంటారా? వాట్ ఎవర్ ఇట్ మే బి, ద స్టాండ్ ఇస్ గోయింగ్ ఆన్ డిస్కషన్, ద డెసిషన్ ఇస్ గివెన్ బై ద ఫైనల్ డెస్టినీ అండి. సో ఆ డెస్టినీ అనేది అన్నయ్య మీటింగ్ లో చెప్తారు. అప్పటి వరకు మా స్టాండ్ చాలా చిన్నది కాబట్టి మాకున్న అనుభవంలో ఈ సీట్ల డిక్లరేషన్ కంటే ముందుగానే బీజేపీతో మాట్లాడడం అయ్యాక డిక్లేర్ చేస్తారు. బట్ ముందే సీట్లు డిక్లరేషన్ జరుగుతూ ఉంది అంటే బీజేపీ దూరం ఉండేమో అని అనిపిస్తుందండి. ఓకే ఓకే, మీరు చాలా బోల్డ్గా చెప్పారు, చాలా హానెస్ట్గా మాట్లాడారు నిజానికి. వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు నవ్వకుండా మాట్లాడమనండి. మాట్లాడండి, లేకపోతే కాదు, దీపక్ రెడ్డి గారు పుల్లారావు గారు నవ్వుతూ మాట్లాడమనే సలహా ఇస్తున్నారు ఆయనకి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సార్, ఇప్పుడు మనమేమో చంద్రబాబు నాయుడు అంత నటుడు కాదు, పవన్ కళ్యాణ్ అంత నటులు కాకపోయాము. లేదంటే మనం కూడా నటిస్తా మాట్లాడేవారండి డిబేట్ లో. రెండు నిజంగా 4 పదుల వయసు లేదు కదన్నా, 4 పదుల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి దౌర్భాగ్య రాజకీయాలు చూసినాక నేనేంది, నాకంటే చిన్నపిల్లలు కూడా, నాకంటే వయసు తక్కువ వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఈ రాజకీయ పార్టీలు ఏంది, వాళ్ళు మాట్లాడే మాటలు ఏంది, ఎవరు ఏ విధంగా హుందాతనంగా మాట్లాడుతున్నారా లేదా అనేది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. నేనైతే చంద్రబాబు నాయుడు కంటే పవన్ కళ్యాణ్ కంటే గౌరవంగానే మాట్లాడుతున్నా డిబేట్ లో, అంతవరకు అయితే గ్యారంటీ ఇవ్వగలను. మిగిలింది అయితే నాకు తెలియదు. ఒకడేమో చెప్పులు తీసుకుందంతా, ఒకడేమో ఎర్ర డైరీలో రాస్తా అరేలు ఒరేలు పోయేది. నేను ఆడ మాట్లాడలేదు కదా, దీపక్ రెడ్డి అన్న అంటున్నా, పుల్లారావు గారు అంటున్నా. కుటుంబానికి అన్యాయం చేస్తాడు మాకు తెలుసులేదు. కుటుంబాలకు అన్యాయం జరిగితే వాళ్ళు న్యాయపరంగా పోతారులే కదమ్మా, మళ్ళీ మీరు ఎందుకు మధ్యలో పూసుకోవాల్సిన పర్లేదు కదా. ఒకటి నేను క్లియర్ గా, నేను ఎందుకన్నా దీపక్ గారు చెప్పింది కూడా పాజిటివ్ వేలోనే చెప్పినట్టుగా తీసుకోవాలి మీరు వెంకటరెడ్డి గారు. సార్ నేను డెఫినెట్లీ ఇప్పుడు నేను ఎవరిని అగౌరవంగా మాట్లాడితే నేను వెనక్కి తీసుకుంటానని తనకి సిద్ధం, దాంట్లో నో డౌట్. ఇందా పుల్లారావు గారు మాట్లాడినట్టు చెప్పినట్టుగా ఎస్ డెఫినెట్లీ నేను ఏమన్నా వాళ్ళ అగౌరవంగా మారిస్తే వెనక్కి తీసుకుంటా. కానీ నేనేమన్నాను, 2 రాజకీయ పార్టీలు నా రోజు ఇదే తెలియదు, మేమేం జనసేన బీజేపీ పొత్తులో ఉన్నా అంటారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటుంది, మేము తెలుగుదేశం సీట్లు పంచుకున్నాం అంటారు. జనసేన బీజేపీ ఇప్పుడు పొత్తులో ఉన్నాం అంటారు. మళ్ళీ వాళ్ళు కలిసి వస్తారో లేదో తెలియదండి అంటారు. ఏం మాట్లాడాలి దానికి మీరు చెప్పండి సార్, ఇది మాట్లాడమంటే అది మాట్లాడదాం. పుల్లారావు గారు సీనియర్ కదా, ఆయన అడుగుతున్నారు, నాకు ఎక్స్పీరియన్స్ లేదు పెద్దగా. జనసేన బీజేపీ పొత్తులో ఉన్నా అంటారు ఇద్దరు ఇప్పుడు కూడా. మళ్ళీ మేము రేపు వాళ్ళు కలిసి వస్తారో లేదో తెలియదు అంటారు. ఎవరు పొత్తులో ఉన్నారు? పొత్తులో ఉండి మీరు వాళ్ళతో సీట్లు పంచుకోవడానికి మీరిద్దరు తెలుగుదేశం జనసేన పోతాయి, మళ్ళీ మీరేమో యువతల పొత్తులో ఉన్నారంటే ఏ విధంగా మీ ఇద్దరిని ట్రీట్ చేసి మాట్లాడాలి చెప్పండి? మీ ఇద్దరిని ఎలా ట్రీట్ చేసి మాట్లాడాలి? ఇంకా ఎంతకంటే నేను చాలా తక్కువ మాట్లాడా డిబేట్ కాబట్టి, విడిగా అయితే ఇంకా ఎక్కువ మాట్లాడాలి. ఎందుకు? ఏంది పొత్తు అంటే ఏంది? పొత్తు పెట్టుకోవడం ఏమన్నా తప్పన్నావు? మేము రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకోవడం తప్పు కాదు, ఎస్. కానీ ఏం పొత్తు? ఒకరితో ఒక ఊర్లో పొత్తు, ఇంకో ఊర్లో పొత్తు ఉంటారు సార్. ఇట్లాంటి రాజకీయాలు ఎప్పుడన్నా ఉంటాయా? ఎట్లా ఉంటాయా చెప్పండి? లేదంటే పొద్దున పూట మేము ఇద్దరు పొత్తులో ఉన్నామంటే రాత్రి పూట మేము ఇద్దరు పొత్తులో ఉన్నామంటారా? లేదంటే వీళ్ళతో మేము పొత్తులోనే ఉన్నామండి కానీ వీళ్ళతో మేము సీట్లు పంచుకున్నామంటారా? మీరు చేస్తున్న రాజకీయాలు ఇదైతే నేను ఇంకెంతకంటే ఏం మాట్లాడలేను చెప్పండి? ఇంతకంటే పరుష పద్యాలంతా మాట్లాడాలి వాస్తవంగా అయితే. రావటంలా పాపం వీళ్ళని చూస్తే సానుభూతి కలుగుతుంది. జనసేన కార్యకర్తలు చూస్తుండే, అరే ఏంటో పాపం వీళ్ళు ఆ సినిమా అభిమానంతో రోజు ఆ జెండాలు పట్టుకొని ఆ పవన్ కళ్యాణ్ వస్తున్నా అంటే ఇల్లు వాకిలి పిల్లలు అందరూ వదిలేసి తిరుగుతా ఉంటారు. పాపం వీళ్ళని నట్టేటు ముస్తున్నారు. సాటి రాజకీయ పార్టీగా కొంచెం అవసరాలమే కదా, అది ఉంటది కదా. చూస్తే మీరేమో 10 20 పవన్ కళ్యాణ్ కలిసి లేదు, మీ లోకేష్ మాట్లాడుతాడు, అయినా వాళ్ళు అట్లా కూర్చుంటారు. మరి మీరు చెప్పండి, ఇందా నేను ప్యాకేజ్ కాదు కదా, నా ప్యాకేజీ తీసుకున్నాం ప్యాకేజీ తీసుకున్నారా మీరు చూసారా? ప్యాకేజ్ తీసుకున్నారా? పవన్ కళ్యాణ్ వీడియోలు ఉన్నాయి, నేను తెలుగుదేశం చంద్రబాబు మాట్లాడుకున్నాయి, నేనేదో డబ్బులు అడిగానని చెప్పి వాళ్ళే ప్రచారం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళే ప్రచారం చేస్తున్నారు, నేను డబ్బులు తీసుకున్నానని చెప్పి ఆయన మాట్లాడిన మాటలే. మరి ఎవరు బయట పెట్టారు? ఆయన అడిగితే మీరు బయట పెట్టారా? ప్రచారం చేశారా? ఇవన్నీ చెప్పాలి. ఏమండి సార్, కలిసి రానప్పుడేమో దత్తపుత్రుడు మీరు ఒకటే అనేవారు. ఈ రోజు ఇద్దరు కలిసి ముందుకెళ్తుంటే మీరు దమ్ముంటేసేమో సింగిల్ గారా, ముందుకురా, వెనక్కిరా. అసలు మీరు సింగిల్ గా వద్దు, మీరు సింగిల్ గా వద్దు, మీకు అంత సీన్ లేదు. ఒక నిమిషం వినండి, జనసేన వైసీపీ ఉండదు, 3 కలిపి ఒకటే. మీరు సింగిల్ గా వచ్చే సీను లేదు. ఒక నిమిషం వినండి వినండి, మీరు సింగిల్ గా వచ్చే సీను లేదు. మీరు ఎప్పుడైనా 4 పార్టీలతో కలిసి రావాలి. 4 పార్టీలతో కలిసి వచ్చినా మీకు 16 చోట్ల డిపాజిట్లు వచ్చినాయి పోయిన ఎన్నికల్లో. సో ఇప్పుడు కూడా మహా అయితే 10 చోట్ల డిపాజిట్లు వస్తాయి. అందుకని మీకు వచ్చేది ఏమీ లేదు.
లేదంటే పాజిటివ్ గానే మాట్లాడతాం. నేనేమంటున్నాను, ఇప్పుడు నిన్న కాక మొన్నే కదా, జనవరి 26 ఎప్పుడు వెళ్ళిపోయింది రిపబ్లిక్ డే రోజు, ఆర్ అని ప్రకటిస్తున్నా అన్నాడు కదా. రిపబ్లిక్, రాజోలు, రాజానగరం అని 3 వంతుల సీట్లు అడుగుతున్నాం, అదే మనకి గౌరవప్రదం. ఏం సార్ ఇంతనా ఇంకేమైనా అన్నాడు సార్? అవును, నాకు ఎంతవరకు గుర్తున్నాయి. ఏంది గౌరవప్రదం? 59 ఏదో ఆయన చెప్పిన ప్రకారం 3 వంతుల సీట్లు అంటే 133, 175 అంటే 58 సీట్లు గౌరవప్రదం. కానీ మీకేమో బయటకు వచ్చి పాపం మిమ్మల్ని అందరిని మభ్య పెడతా, మీకోసం నేను గౌరవప్రదంగా వెళ్తున్నా అని ఇట్టానే ఇలా అంటున్నాడు. ఆడేమో అడిగింది 32 అని వాళ్ళు రాస్తున్నారు. అందుకనేనమ్మా మిమ్మల్ని చూసి జాలేస్తున్నా. మీరు పర్లేదండి, మేము పవన్ కళ్యాణ్ కోసం గంగలో దూకమంటే గంగలో దూకుతాం, తెలుగుదేశంలో మునగమంటే మునుగుతాం, లేదంటే తెలుగుదేశం వాళ్ళు తన్నినా మేము తన్నించుకుంటాం అంటే మీకు 2 చేతులు దండం ఇచ్చి. సరే, జనసేన పైన మీరు చాలా సానుభూతి చూపిస్తున్నారు, వాళ్ళ గొడవ లేదు, వాళ్ళు పడతారులే. తన్నించుకోమనే చెబుతున్నాను, నేనేమన్నా అన్నానా? తన్నించుకోమనే చెబుతున్నప్పుడు సార్, ఒక సిఐ శ్రీకాళహస్తికి సంబంధించిన సిఐ జనసేన కార్యకర్తని అతను పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోబోతుంటే కొడితే పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడో పరిగెత్తుకుని వెళ్ళి మా కార్యకర్తను కొడతారా అన్నాడే. ఏం జగ్గయ్యపేటలో తన్ని లాగి తోసి తన్నుతుంటే మరి ఏమమ్మా మీ కార్యకర్తలు తంతంటే తెలుగుదేశం వాళ్ళు ఎందుకు పోలా? ఇది ఇంకా మీ గురించి నేను చెప్పి అవసరం లేదమ్మా, మీరు తన్నులు తినండి, ఇట్లు తినండి, మీరు ఎట్లా తెలుగుదేశంతో పోతారన్నా పోండి, మాకు వచ్చి నష్టం లేదు, మీ మధ్య మేమే విడగొట్టట్లేదు, విలీనం చేసేసుకోమంటాం, ఈ గొడవ ఉండదు, విలీనం చేసుకోమంటాం. లేదా హర్షావజాకి రోజు లేఖ రాసి, లేదంటే మీ గౌరవప్రదం కోసం నేను చేస్తా, ఆయన 2 ప్రకటించాడు కాబట్టి నేను 2 ప్రకటిస్తా, ఈ గోల్ లేకుండా శుభ్రంగా నేను విలీనం చేస్తున్నాను. సో పోటీ చూద్దాం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు విలీనం చేస్తారా, పంచుకుంటారా, ఏం చేస్తారో చూద్దాం. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. పుల్లారావు గారు, ఒక్కటి నేను అనుకుంటున్నా, ఈ లో ఎక్స్పెక్టేషన్స్ చూపెట్టి పవన్ కళ్యాణ్ ఆఖరికి పెద్ద ఫిగర్ చూపెడతాడేమో అనుకుంటున్నా. చాలా మంది కోరుకుంటారు, జనసేన వాళ్ళు చాలా మంది కోరుకుంటారు. అది కూడా ఆ మాత్రం వారికి చంద్రబాబు నాయుడికి ఆ మాత్రం అన్కండిషనల్ గా పద్ధతి తెలుపుతున్నా అంటాడేమో, మళ్ళీ తర్వాత మళ్ళీ మన విశ్లేషణ మార్చుకోవాలి. I'm glad you're smiling. I'm glad. Okay. You see, ఆయన కూడా You are in mute, sir. Sir. Okay. No, some other person was calling. Okay. Therefore, ఆ లో ఎక్స్పెక్టేషన్ నాకు 20 వస్తాయి 30 వస్తాయి అని కొంచెం 40 అయినా చూపెడితే మా సీనియర్ జోగయ్య గారు ఇంకా మాట్లాడకుండా కూర్చుంటాడా లేకపోతే ఏంటో అది కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే నాకు కామన్ సెన్స్. తర్వాత నేను చాలా విచారంగా చెప్తున్నాను, ఆయన ద్వారా రెడ్డి గారు బాగా మాట్లాడారు. ఐ అప్రిషియేట్ హిస్ కమెంట్స్. బట్ కాస్ట్ బాగా సీనియర్ గా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో అని మాత్రం స్పష్టంగా చెప్తున్నా. తెలంగాణలో కాస్ట్ సాఫ్ట్ గా ఉంటారు, వాళ్ళు చాలా డీల్ చేసుకుంటారు కాస్ట్ ఇష్యూస్ తో. మ్యూట్ లో ఉన్నారు సార్, పుల్లారావు గారు మ్యూట్ లో ఉన్నట్టున్నారు సార్, మ్యూట్ లో ఉన్నారు. ఏమవుతారో ఓకే ఓకే. కాస్ట్ ఇస్ ఇంపార్టెంట్, అది పవన్ కళ్యాణ్ గారు అడ్రస్ చేయాలి. అది మిగతా వాళ్ళు అడ్రస్ చేసుకుంటున్నారు. అడ్రస్ చేయకుండా మొదలుకి వెళ్తే ఇట్ విల్ హ్యావ్ సెట్ బ్యాక్. చేయాలి, తప్పేం లేదు. అప్పుడు ఎస్టీలు, దళిత్స్, బీసీలు, మా కాస్ట్ అన్నప్పుడు ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళ గురించి మాట్లాడుకోవడం తప్పేం లేదు. అది నాకు ఎవరు చెప్పలేదు, కాంశీరామ్ గారు చెప్పేవారు. లాస్ట్ పర్సన్ టు టాక్ టు కాంశీరామ్ అండ్ స్ట్రోక్ రాకముందు నేనే భీమవరంలో చాలా క్లోజ్ ఫ్రెండ్ అనకూడదు, సీనియర్. కాస్ట్ నువ్వు అందరు మాట్లాడతారే, నువ్వు మాట్లాడకుండా నువ్వు పెద్ద గొప్ప అనుకుంటున్నావా నన్ను అన్నాడు. మీ గదిలోకి వచ్చి వెళ్ళిపోయాక మళ్ళీ ఒక గంట తర్వాత వెళ్ళాక హోటల్ రూమ్ లో నువ్వు పెద్ద ఏదో కులం గురించి మాట్లాడవు, నువ్వు గదిలో నుంచి వెళ్ళగానే ఈ 40 మందిని అడిగితే 40 మంది నీ కులం చెప్పారు అన్నారు. కులాల్ని రాజకీయాలని విడదీయలేని పరిస్థితి అయిపోయింది, పర్టికులర్ ఆంధ్రప్రదేశ్ లో మరి ఎక్కువగా. పుల్లారావు గారు నాకు పాయింట్ ఆన్సర్ చేయండి. ఏంటి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, లిప్ ఓపెన్ ఎప్పుడు అవుతుంది భారతీయ జనతా పార్టీకి? జనతా పార్టీ ఫ్రాంక్ గా చెప్పాలంటే చాలా సీనియర్ లీడర్స్ నాతో టచ్ లో ఉంటారు. మిగతా పార్టీలో కూడా అన్ని లీడర్స్ నాతో మాట్లాడతారు. ఐ డోంట్ నేమ్ దెమ్, దే వెరీ క్లోజ్ టు మీ, మోస్ట్ ఆఫ్ ద లీడర్స్. దే టాక్ వెరీ ఫ్రీలీ. భారతీయ జనతా పార్టీకి ఇంకా డిసైడ్ అవ్వలేదు ఒంటరిగా వెళ్ళాలా వద్దా అని.
బికాస్ దే గుడ్ రిలేషన్షిప్ జగన్మోహన్ రెడ్డి. నరేంద్ర మోడీకి అమిత్ షాకి నేను ఓపెన్ గా అని చెప్తున్నా, దే హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్షిప్ జగన్మోహన్ రెడ్డి. ఆయన అలా మెయింటైన్ చేసుకున్నారు చాలా డిప్లొమాటిక్ గా నరేంద్ర మోడీతో, ఆ హైయర్ లీడర్షిప్ తో. చాలా మీకు చెప్పాలంటే ఒక 15 నిమిషాలు పడతాయి, కేర్ఫుల్ గా మెయింటైన్ చేసుకున్నారు. దే మేక్ థింక్ ఇప్పుడు 270 దాటిపోయామని బీజేపీకి ధైర్యం ఉన్నది కాబట్టి, ఆంధ్ర తెలంగాణలో ఒక సీట్ రాకపోయినా మేము దాటాం, 275 దాటామని ధైర్యం వచ్చేసింది నితీష్ కుమార్ పోయాక. ఇవాళ బాంబేలో కూడా ఇంకా తెగొట్టేస్తున్నారు, ఉద్ధవ్ ఠాక్రే కూడా వెళ్ళిపోతాడా అని వచ్చింది. సో ఆంధ్ర తెలంగాణలో, ఆంధ్రలో మనం ఇంటర్ఫియర్ అవ్వాలి, మనం ఓన్ గా పోటీ చేస్తే బాగుంటుందేమో. కాదు అలా కాదుగా. ఇప్పుడు ఎన్డీఏ పార్ట్నర్ గా ఉన్న జనసేన టీడీపీతో కలిసి వెళ్తున్నప్పుడు, ఇంతకుముందు వెంకటరెడ్డి గారు అన్నది వ్యాలిడ్ పాయింటే కదా, పక్క భారతీయ జనతా పార్టీతో ఎన్డీఏలో భాగస్వాములుగా ఉంటూ అక్కడ సీట్ల సర్దుబాటు ఇష్యూ పక్కన పెట్టేసి టీడీపీతో సీట్ల సర్దుబాటు ఇష్యూ మాట్లాడడం ఎలా చూస్తారు అని డెఫినెట్గా దానికి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుందిగా ఎథికల్గా. ఇంకా టైం ఉన్నది, వీళ్ళు ఎందుకు తొందరపడుతున్నారు నాకే అర్థం అవదు. టీడీపీ అండ్ జనసేన జగన్మోహన్ రెడ్డి గారు సెట్ ఆఫ్ క్యాండిడేట్స్ బయటకు వదిలేరు, ఆయన మార్చుకోవచ్చు, పార్టీలో ఫుల్ కంట్రోల్ ఉన్నది, ఆయన పాపులారిటీయే. వీళ్ళు క్యాండిడేట్స్ డిక్లేర్ చేసి మార్చే శక్తి లేదు కదా, వీళ్ళు మార్చలేరు. ఇంకా 60 రోజులు ఉండగా వీళ్ళు క్యాండిడేట్స్ డిక్లేర్ చేస్తున్నారంటే అది చాలా స్ట్రాటజిక్ గా, ఎంత మేధావైనా చంద్రబాబు నాయుడు ఐ సే దట్ స్ట్రాటజిక్ గా చూసారు. తెలంగాణలో 4 నెలల ముందర కేసీఆర్ రిలీజ్ చేశాడు, నాకు ఆపర్చునిటీ దొరికింది, తప్పు చేసామని చెప్తాను. ఇప్పుడు తలపట్టుకుంటున్నాడు, ఎందుకు డిక్లేర్, కాంగ్రెస్ పార్టీ లాస్ట్ మినిట్ డిక్లేర్ చేశారు, లాస్ట్ మినిట్. ఇది ఒక పెద్ద తప్పు చేస్తున్నారు ఎవరైతే ఏదో డబ్బులు ఉండి మొదలు కనిస్తారు. ఇట్స్ అ వెరీ బిగ్ మిస్టేక్. నేను వీళ్ళకి ఎన్ని సీట్లు ఇచ్చారు నాకు ఇచ్చారు అని కాకుండా ఇవాళ రేపు ఎల్లుండా డిక్లేర్ చేస్తే మాత్రం ఇది పెద్ద డిసడ్వాంటేజ్. సో ఇంకా డిలే చేయాలంటారా? 2 పార్టీలు ఇంకా డిలే చేయాలి. బీజేపీ మాకు అక్కర్లేదని చెప్పించుకోవాలి, మీరు మాకు అక్కర్లేదని బీజేపీతో చెప్పుకోవాలి, బీజేపీకి అక్కర్లేదని చెప్పాలి. బీజేపీ కనుక వీళ్ళతో కలిసి రాని పరిస్థితుల్లో జనసేన టీడీపీతో వెళ్ళనిస్తుందా? జనసేన ఏముందా, ఏం పట్టెప్పటదో, జనసేన బీజేపీ హ్యాపీ, ఆ టీడీపీ హ్యాపీగా వెళ్తారు. అది బీజేపీ వాళ్ళు ఇంకా నిర్ణయానికి రాలేదు, ఈవేళ ఎక్కడో కూర్చున్నారు, ఇంకా పై నిర్ణయం తీసుకోవాలి. మనం ఒంటరిగా వెళ్తే ఏంటి అని ఫీలింగ్, మనం పెరగొచ్చు, ఇక్కడ మనకేం పెద్ద ఇంట్రెస్ట్ ఏమున్నది, ఎవరు వస్తేనే 7 సీట్లు మనకు అక్కర్లేదు, గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కూడా ఇవ్వచ్చు. అంటే కొంతమంది అట్లా వదిలేసే పరిస్థితి ఉంటుందా? లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలి అనే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ చేయొచ్చు, లాంటి వార్తలు కూడా వస్తున్నాయి కదా. నేను ఈవేళ కాదు, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలనుకున్నప్పుడు జనసేన టీడీపీతో పోకుండా చూసే ప్రయత్నం నేచురల్ గా చేస్తుంది కదా. నేను ఓపెన్ గా రాస్తున్నా, చెప్తే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి సంబంధం ఉన్నది మోడీ గారితో అండ్ మిగతా వాళ్ళతో. వాళ్ళు స్ట్రాటజిక్ గా అక్కడ ఆయన బ్రహ్మాండంగా చేశారు, స్ట్రాటజిక్ గా అన్ని విషయాలు ఆంధ్రలో కరెక్ట్ గా చేశారంటే నేను ఒప్పుకోను. అక్కడ బాగా చేశారు ఆయన, వాళ్ళ సైకాలజీ తెలుసుకుని ఏం ఇబ్బంది లేకుండా, ఏం పెద్ద నక్కరా లేకుండా సపోర్ట్ చేసేవాడు. సో ఆయన మీద తప్పకుండా 5 సంవత్సరాలు మీతో కలిసిన పనిచేస్తే ఒక సింపతి, ఒక ఎంపతి వస్తుంది కదా. మొత్తమైనా 5 సంవత్సరాలు కూర్చుంటే నేను రోజు వెంకటరెడ్డి గారితో ఆయనకి నాకు మంచి స్నేహం వచ్చేస్తుంది, సింపతి వస్తుంది. సో దే గుడ్ రిలేషన్షిప్ నేను చెప్తున్నాను, అది తప్పని నేను అంటలేదు. నా పాయింట్ నాకు కావాల్సిన క్రీమ్ పాయింట్ ఏంటంటే, గుడ్ రిలేషన్ ఉన్నప్పుడు, గుడ్ రిలేషన్ ఉంది, జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలి అనుకున్నప్పుడు టీడీపీ జనసేన కూటమి కలిసి వెళ్ళడాన్ని భారతీయ జనతా పార్టీ డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తుందా చేయదా? అంత శక్తి లేదు భారతీయ జనతా పార్టీ, లేదా అది లేదు. బట్ దే విల్ గో దేర్ ఓన్ వే, దే విల్ గో దేర్. అలాగే అది ఏంటంటే మనం పోటీ చేద్దాం, మనకి నష్టం ఏంటి అని వెళ్తారు నాకు అనిపిస్తా. ఇప్పటి వరకు రేపు సడన్ గా ఏమన్నా మారిపోతారా చెప్పలేం, కానీ ఓన్ వేతో వెళ్తారు తప్పకుండా. అది జగన్మోహన్ రెడ్డి గారికి హెల్ప్ అవుతుంది కదా, వాళ్ళ దగ్గర మంచి లీడర్స్ ఉన్నారు. బీజేపీ దగ్గర ప్రతి మండలంలో, ప్రతి ఏరియాలో లీడర్షిప్ ఉన్నారు. ఓటర్స్ తక్కువగా ఉన్నా పెరుగుతానికి వాళ్ళు ఆ పని చేయొచ్చు. నాకు రోజు వాళ్ళు వాడటం చూస్తే ఇక్కడ రాష్ట్ర లీడర్స్ కి పొత్తు కావాలి, సెంట్రల్ లీడర్స్ కి వద్దు, అది సీక్రెట్. దీపక్ రెడ్డి గారు కంక్లూడ్ చేస్తూ బీజేపీ గురించి పుల్లారావు గారు చెప్పిన దానిపైన ఏమైనా కామెంట్ చేస్తారా సార్? నేను చెప్పొచ్చు అండి. ప్లీజ్ సార్. ఇప్పుడు 2 అంశాలండి. ఇప్పుడు మీరు చూస్తే గత 5 సంవత్సరాల్లో
బీజేపీ పెట్టిన ప్రతి బిల్లు వైసీపీ సపోర్ట్ చేసింది. అవును. కానీ గత ఎలక్షన్స్ లో మీరు చూస్తే బీజేపీకి నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు. సో ఒక పక్కన ప్రజలు లేదు, ఇంకొక పక్కన వాళ్ళ చీకటి ఒప్పందంతో టోటల్ సపోర్ట్ వాళ్ళకి ఫ్రీగా వస్తా ఉంది అన్ని ఎంపీలది, ఏ విధమైన కండిషన్స్ లేకుండా. సో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉండే కేసులతో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు భయంతో ఉంటున్నాడు. సో ఈ రెండింటి మధ్యలో మీరు చూస్తే బీజేపీ కూడా ఇప్పుడు ఒక క్రాస్ రోడ్స్ లో నిలుచుకొని ఉంది. దాదాపు 350 గుడులు ధ్వంసమైనా గానీ ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. సో మొన్న షర్మిల గారు అన్నారు, నువ్వు క్రిస్టియన్ గా ఉండి జగన్ ఎందుకు మాట్లాడలేదు మణిపూర్ ఇష్యూ అని చెప్పి. చాలు అదే మాట చెప్పినాము. తిరుపతికి పోయినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టి పోండి, హిందువుల్ని గౌరవించండి అని చెప్తే కూడా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు. సో ఇటువంటి అనేక అంశాలు ఉన్నాయి. గతంలో అమిత్ షా గారు, నడ్డా గారు వీరి కరప్షన్ గురించి మాట్లాడతాము, ఏ విధంగా రాష్ట్రాన్ని వీరు ధ్వంసం చేసినారో మాట్లాడతాము. ఇవన్నీ ఆస్పెక్ట్స్ చూస్తే బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు క్రాస్ రోడ్స్ లో ఉంది. సరైన డెసిషన్ తీసుకొని జాయింట్ గా ఈ వైఎస్ఆర్ ని ఓడించే స్టెప్ తీసుకోకపోతే ఇంకా బీజేపీని ఎవరు ఆంధ్ర రాష్ట్రంలో కాపాడే పరిస్థితి ఉండదు. ఈ రోజు బీజేపీకి ఒక టెస్ట్ కాదు సార్, బీజేపీకి ఇంకా పోయేదేముంది? బీజేపీకి పొలిటికల్ టెస్ట్ అండి. కాదు, మీరు ఇంకా చౌరస్తాలో చూస్తున్నారేమో బీజేపీని, కానీ బీజేపీ ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నట్టుంది ఆల్రెడీ. కంక్లూడ్ చేద్దాం రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు. సార్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో పొత్తుకు ఆరాట పడతా, వాళ్ళు రాకపోతేనే వాళ్ళు వస్తేనే మంచోళ్ళు అంట, రాకపోతేనేమో వాళ్ళకి మాకేదైనా సంబంధం ఉందని చెప్పి మళ్ళీ అంటగట్టేటువంటి ప్రయత్నం దీపక్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇదే మీ మీడియానే కదా సార్, మోడీ షేక్ హ్యాండ్ ఇస్తే షేక్ అయిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంది మేము మళ్ళీ ఏదో గుళ్ళు కూల్చారంటారు. 40 గుళ్ళు మీరు కూలిస్తే మేము జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక వాటిని కట్టిస్తే మళ్ళీ మేము గుళ్ళు కూల్చామని ప్రచారం ఎట్లా? ఒకటి, మీరు రాజకీయం కోసం బీజేపీ ఏం సార్, కాంగ్రెస్ ఏమో ఒకవేళ పాకిస్తాన్ లో ఎవరైనా పార్టీ పెట్టి వాళ్ళు కూడా ఎక్కడికొచ్చి పోటీ చేస్తా అంటే వాళ్ళతో కూడా మీరు వెళ్తారు సార్. మీరు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తప్ప మీరు పొత్తు పెట్టుకున్న రాజకీయ పార్టీ ఏది చెప్పండి? మీరు తిట్టని పార్టీ ఏది, మళ్ళీ కలవని పార్టీ ఏది? ఇదే కాంగ్రెస్ న బండబూతులు తిట్టారు, మళ్ళీ కాంగ్రెస్ తో కలిశారు. ఇదే బీజేపీని బండబూతులు తిట్టారు, మళ్ళీ బీజేపీతో కలిశారు. జనసేన తిట్టారు, జనసేనతో కలుస్తారు. కమ్యూనిస్టులు తిట్టారు, కమ్యూనిస్టులతో కలుస్తారు. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే మీ దరిదాపుల్లోకి రాలా, ఎందుకంటే మేము ఎప్పుడు ఎవరితో పెట్టుకోం కాబట్టి. రాజకీయ పార్టీలు విమర్శలు చేసుకోవడం. వెంకటరెడ్డి గారు ఎవరు మీ దగ్గరకు వచ్చే పరిస్థితుల్లో లేరు, అందరూ భయపడిపోతా ఉంటారు. ఇండివిజువాలిటీ ఉంది, మాకు బలం ఉంది, మేము ప్రజలతో పొద్దుగా ఉన్నాం, మాకు మీ రాజకీయ పార్టీలతో అవసరం లేదు. మేము క్లియర్ గా ఉన్నాం, క్లారిటీగా ఉన్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ పుల్లారావు గారు, దీపక్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, రజనీ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. పొత్తులకు సంబంధించిన అంశంపైన క్లారిటీ రావడానికి ఇంకా సమయం పట్టే వాతావరణం కనపడుతోంది. భారతీయ జనతా పార్టీ డెసిషన్ ఇంకా ఆలస్యం అయ్యే వాతావరణం కూడా కనపడుతోంది. ఈ ఆలస్యం వారమా, 15 రోజుల, నెల రోజుల అనేది చూడాల్సి ఉంది. షెడ్యూల్ వరకు కూడా ఈ పొత్తులకు సంబంధించిన అంశంపైన ఇంకా కన్ఫ్యూజన్, ఒక అయోమయం కంటిన్యూ అయ్యే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి ఈఆర్టీవీ.